ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా మీరందరూ చాలా చక్కగా మీ తండ్రి అయిన మీ దేవుణ్ణి ఆరాధించడంలో మీరు కనపరిచిన విధేయతను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చాలా మంచి మన లేఖనంలో మన సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి. మొదటి తెస్సలోనికీయులు 5:16. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. దానిపైన వచనం చూద్దాం. 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతికీడు చేయకుండా చూచుకొనుడి. మీరు ఒక నీడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. చాలా మంచిది. మీరున్న చోటు తల నుంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడ, కృపామయుడ, ఇంతవరకు కూడా ప్రభు ఉదయకాలం మొదలుకొని 2 కూటముల గుండా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. చివరి కూటంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. మా హృదయాలు మీకు తెలుసు ప్రభు. మా బలములు మా బలహీనతలు కూడా ఎరిగిన దేవుడవు నీవు. ఈ సమయంలో మేము కేవలం ఈ మాటలుగా నాయన కొన్నిటిని మా హృదయంలో నింపుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి మాకు కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించి కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖనాల గుండా చూస్తే దేవుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. అంతేకాకుండా ఎడతెగక ప్రార్థన చేయడమే కాదు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడమే కాదు, మీరు ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడి యొక్క ఈ భక్తి జీవితంలో ముందుకు సాగడం అనేది దేవుడు మనందరి పట్ల కలిగి ఉన్న ఆయన చిత్తం. ఇది ఇట్స్ అ గాడ్స్ విల్. అంటే ఇది ఆయన మనల్ని చెయ్యమని చెప్పిన విషయం. ఇది ఇక్కడ కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించాలి. పైన అంచాడు ఆయన 14వ వచనం నుంచి కూడా అదే చెప్తా ఉంటాడు. 13 నుంచి 12 నుంచి 12వ వచనం నుంచి కనబడుతున్నవన్నీ కూడా జాగ్రత్తగా ఇవన్నీ దేవుడి చిత్తంలో భాగంగా మాట్లాడుతున్నట్టుగానే ఉంటాయి. మరియు సహోదరుల మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఎవడికి కీడునకు ప్రతికీడు చెయ్యక ఒకరి ఎడల ఒకడు మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట మీ విషయంలో దేవుడి చిత్తం. మత్తయి సువార్తలో 17వ అధ్యాయం ఒక మాట ఉంటుంది. తిప్పబాకండి, మనందరికి తెలిసిందే. చేతులు కట్టుకో. అక్కడ దేవుడు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ యేసు ప్రభువు అంటారు, ఒక దినమున నా దగ్గరికి చాలామంది వస్తారు. వారు నీ నామంలో ఇది చేయలేదా, నీ నామంలో అది చేయలేదా అంటారు.
అని అన్న తర్వాత మీరు నా నామంలో చేసి ఉన్నప్పటికీ కూడా మీరెవరో నాకు తెలియదు, నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. అంటూ ఒక పెద్ద బాంబ్లాస్టిక్ అత్యంత భయంకరమైనటువంటి ఒక మాట క్రైస్తవుల ముందు పెడతాడు. పాస్ అయ్యేవాడికే బాధ ఉండదు, కానీ ఫెయిల్ అయ్యేవాడికి బాధ. అదేమంటాడంటే, యేసు ప్రభువారు, ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోకంలో చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారంగా చేసినవాడు చేరతాడు. ఆ తండ్రి చిత్తమును గురించి మనం బైబిల్ అంతట్లో వెతికితే ఇది ఒక చోట కనబడుతుంది. ఈలాగు చేయుట తండ్రి చిత్తం. ఏలాగునా? నీ పైన విచారణకర్తలుగా పెట్టబడ్డ వారికి మీరు లోబడాలా, ప్రేమతో ఉండాలి. అంతేకాకుండా అన్యాయంగా నడుచుచున్న వారికి మనం బుద్ధి చెప్పాల్సిందే, దీర్ఘశాంతం కనపరచాల్సిందే. ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన ఎడతెగక ప్రార్థన అనేటువంటిది, నా మాట జాగ్రత్తగా అయ్యో, ఎడతెగక ప్రార్థన అనేటువంటిది దేవుడి యొక్క చిత్తంలో భాగం. ఇది ప్రభువా ప్రభువా అన్న ప్రతివాడు పరలోకంలోకి రాడు, కానీ తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే వస్తాడు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన సంగతుల్లో ఏ ఒక్కటి మనం దాటి వెళ్ళిపోయినా దేవుడి చిత్తాన్ని దాటి వెళ్ళిపోయిన వారమే. ఇది కరాఖండితముగా నేరుగా దేవుడు మాట్లాడుతున్న మాట. ఆయన చిత్తంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ విషయాల ప్రకారంగా, నా చిత్త ప్రకారంగా చెయ్యకుండా నా రాజ్యంలోకి మీరు రారు అని చెప్తున్నాడు ఆయన. మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్న ప్రజలము, లోకంలో లాగే అనేకమైన ఉన్నను జయించడానికి నిర్మాణం చేయబడ్డ ప్రజలము. ఎలాగైనా సరే ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాము, కానీ దేవుడు పెట్టిన నియమం ఏంటంటే చిత్త ప్రకారంగా చేస్తేనే తీసుకెళ్తాను, లేని వల్ల తీసుకెళ్ళను. వెరీ సింపుల్. ఇది నేను ఒకటి ఎడల ఒకటికి దీర్ఘశాంతం లేకుండా, అన్యాయంగా నడుస్తున్న వారికి బుద్ధి చెప్పకుండా, ఎడతెగక ప్రార్థన లేకుండా పరలోక రాజ్యం చేరతాను అన్నటువంటి వ్యక్తులను ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో కౌన్సిలింగ్ చేయాలి. మరిగా అన్నమాట విన్నారా? ఎడతెగక ప్రార్థన చెయ్యకుండా నేను పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలుగుతాను అన్న వారు భ్రమపరచబడుతున్నారు. ఎందుకంటే ఎడతెగక ప్రార్థన చేయడము, కృతజ్ఞతాస్తుతులు అన్నిటిలో చెల్లించడము దేవుడి చిత్తం. అది తండ్రి చిత్త ప్రకారంగా చేయకుండా ప్రభువా ప్రభువా అని నచ్చినప్పుడు అన్నవాడు మాత్రం పరలోక రాజ్యంలోకి రాడని చెప్పేశాడు ఆయన. దీన్ని బట్టి నేను మీ ముందు పెట్టాలనుకున్న అంశం ఏంటంటే, ప్రార్థన అంశంలోనే ఇప్పుడు చూపించాలనుకున్న కోణం ఏంటంటే, ఉదయం మధ్యాహ్నం ఒకే కోణంలో ఉందా? ఇది కూడా అట్లాగే సాగుతుంది. ప్రార్థన ఏమి చేయను, కానీ దీనిలో ప్రార్థన లేకుండా అతను పరలోక రాజ్యాన్ని కూడా చేరలే. ఏ ప్రార్థన? పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి, గుర్తుకొచ్చినప్పుడు ఒకసారి కాదు, ఎడతెగకుండా ఉండే చేసే ప్రార్థన. ఎడతెగని ప్రార్థన గురించి మనం చాలాసార్లు మాట్లాడాం. ఎడతెగకుండా అంటే యేసు ప్రభులాగా అని అర్థం. వెరీ సింపుల్. ఎడతెగకుండా అంటే ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నా దానికి అన్నం పెట్టకుండా ప్రార్థన చేసుకోవడం కాదు. ఎడతెగకుండా అంటే ఇంట్లో చేసుకోవడం కాదు. యేసు ప్రభు మాదిరిగా మనం ప్రార్థన చేయడం, ఆయన ఏ ఏ సందర్భాల్లో ప్రార్థన చేసి ఉన్నారో అదే రీతిగా మనం ప్రార్థన చేయడానికి గురించి మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా మన జీవితంలో నిడివి లేకుండా, గ్యాప్ లేకుండా, దూరం రాకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి ఆత్మీయతలు ఎదగడమే. ఇట్లా ఎడతెగక ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చెయ్యకపోతే చిత్తమును దాటి వెళ్ళిన వారం అయిపోయి ఇక ఎన్నటికీ పరలోక రాజ్యంలో చేరకుండా ఉండేట ఒక పెద్ద శాపానికి గురయ్యాం మనం. చాలామందికి తెలియదు విషయం. అంటే ప్రార్థనలో కొంచెం వదులుగా ఉంటే కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళమయ్యా. ఎందుకంటే గడియ వర్తమానికి అంటాడు, టుడే దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ గెట్టింగ్ సీల్డ్. అనేకులు ముద్రింపబడకపోవడం గల కారణం ఇదే. ఆ కారణం చెప్తాడు. యూ మే బీ లిటిల్ లూజ్ అబౌట్ యువర్ యాంగర్, యూ మే బీ లిటిల్ లూజ్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థనా జీవితంలో కొంచెం వదులుగా ఉన్నావేమో, అందుకే నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం రావట్లేదు అన్నాడు ఆయన. బహుశా నువ్వు కోప విషయంలో
వదులుగా ఉన్నావేమో, అందుకే నీకు పరిశుద్ధాత్మ బాప్తిజం రావట్లేదు అన్నాడు ఆయన. అంటే ప్రార్థన జీవితంలో వదులుగా ఉన్నా పరిశుద్ధాత్మ బాప్తిజం రాదు. పరిశుద్ధాత్మ బాప్తిజం రానిది తండ్రి చిత్తం నెరవేర్పు జరగదు. తండ్రి చిత్తంలో లేనిది రాజ్యంలో అడుగు పెట్టలేము. ప్రార్థన అనేది అవసరతల కోసం మాత్రమే, ఈ భూలోకంలో ఏదో సాధించుకోవడానికో, మన పిల్లలను, మన ఆహారాలని, మన ఉద్యోగాలను, మన సంపదలను, సమస్యల నుంచి బయటపడడానికి కోసమే అనుకుంటున్నారు. అసలు ప్రార్థన అనేది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుడి చిత్తంలో పరలోక రాజ్యంకి వెళ్ళడానికి ఖచ్చితమైనటువంటి సూత్రాలు. ఇది లేకుండా జరగదు. లేకుండా జరగడం అనేది ఉండదు ఇది. కానీ అయ్యా ప్రార్థన చేసుకోకపోతే పరలోక రాజ్యం రావు అని ఎవడన్నా అన్నాడా? సాధారణంగా ఎక్కువ ఈ మాట వినరు మీరు. ప్రార్థన చేసుకోకపోతే పరలోక రాజ్యం రావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే రావు. తెలుసా కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడెప్పుడు చెల్లిస్తారు? అన్నిటికీ చెల్లిస్తారు. కానీ మనం చెల్లించము. మనం ఓన్లీ ఆహారానికి చెల్లిస్తాము, మేలులకి చెల్లిస్తాము, శోధనలకి, కీడుకి చెల్లించము. కరెక్టేనా? యోబు లాంటి ఆయన అయితే కీడులో కూడా దేవుడు కృతజ్ఞతలు చెప్పాడు. ఆయన శోధనలో కూడా కృతజ్ఞత చెప్పాడు. ఆయన దేవుడు మాట్లాడుతున్నటువంటి ఇక్కడ ఉన్న లేఖనాల యొక్క ఉద్దేశము, కాంటెక్స్ట్ అదే. అన్నిటి గురించి కృతజ్ఞతలు చెప్పగలగాల. ప్రభా ఈ సమస్య వచ్చింది, మీకు కృతజ్ఞతలు, దీనివల్ల నాకు మంచి జరగనే ఉన్నది. ప్రభా నాకు ఈ మేలు వచ్చింది, కృతజ్ఞతలు. ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయు, ఎడతెగక ప్రార్థన చేయుటయు, ఎదుటోడు కీడు చేస్తే తిరిగి నేను కీడు చేస్తా, ఎదుటోడు తిడితేనే మళ్ళీ తిరిగి తిడతా, ఎదుటోడు కొడితే నేను తిరిగి మళ్ళీ కొడతా. ఇక్కడ మాట్లాడే విషయాలన్నీ కూడా దేవుడి చిత్తం ఏమై ఉన్నదో, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో జీవితం మొత్తాన్ని ఒక చోట దగ్గర పెట్టేశాడు. అక్కడ చాలా సంక్షిప్తమైన విషయాల్లో, దగ్గరగా సమకూర్చబడిన విషయాలతో టక్కని చెప్పేశాడు ఈ అధ్యాయంలో. ఆయన అంటాడు, నీ పైన విచారణకర్తగా ఉన్న వారికి కాపరకు నువ్వు లోబడాల్సిందే. అంతేనా? అక్కడ అదే అన్నాడా? మీలో ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలని వేడుకొనుచున్నాను. ఇదొకటి, సమాధానంతో ఉండాలి, అక్రమంగా నడిచేవారికి బుద్ధి చెప్పాలి, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది కదా దేవుడి చిత్తం అంటున్నాడు ఆయన. మన విషయంలో దేవుడి చిత్తం ఇదే. కానీ ఈ దేవుడి చిత్తాన్ని మనం కాదని ప్రభువా ప్రభువా అని 10,000 మార్లు కాదు 10 లక్షల సార్లు అన్నా కూడా రాజ్యంలోకి చేరాలన్న మాట దగ్గర ఇన్ని విషయాలు ఉండగా వాటన్నిటి గురించి మనం మాట్లాడట్లేదు. ఓన్లీ ప్రార్థన గురించి మాట్లాడుతున్నాం. మన అంశం ప్రార్థన కనుక ప్రార్థన గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్రార్థన చెయ్యకపోయినా సరే, ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినా సరే చిత్తము నెరవేర్పు లేదు. చిత్త నెరవేర్పు లేని రాజ్యంలోకి ప్రవేశము లేదు. ఇప్పుడన్నా మోకరిద్దామా? ఇప్పుడన్నా బలంగా అనేకమైన సార్లు 9, 12, 3 గాదిగా ఎడతెగక ఎడ లేకుండా మోకరించాలి. మోకాళ్ళ జీవితం కనుక నేను పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి, నా కుటుంబంతో ఒకసారి, అప్పుడే చేసుకుంటాను, మిగిలిన సమయంలో చేసుకోను అని పెట్టుకోకుండా ఎడమ లేకుండా ప్రార్థన చేయలేని జీవితాలు దేవుడి చిత్తానికి బయట ఉన్నాయి అంటున్నాడు ఆయన. ఇది కొద్దిగా భయాన్ని కలగజేయించే మాటే. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. అన్నిటిని బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి, అప్పులను బట్టి, సమృద్ధిని బట్టి, లోటును బట్టి. ఒంటరిగా ఉన్నావా? కృతజ్ఞతలే. ఎక్కువ మందితో ఉన్నావా? కృతజ్ఞతలే. ప్రతి దానిని బట్టి కూడా ఇలా చేయలేదు అనుకోండి అయ్యా. అందుకే నేను మీకు ఏం చూపించాలనుకోండి వచనంగా అంటే, ఎప్పుడు చెప్పని కోనకుండా ప్రార్థనకి పరలోక రాజ్యానికి ఖచ్చితమైన సంబంధం ఉంది. ఇక్కడ వదులుగా ఉన్నవారు ఇలాగ రారు. ప్రార్థనలో వదులుగా ఉంటే ముద్రించబడరు అంటాడు ఆయన. ముద్రించబడింది రాజ్యంలోనికి రాము. దేవుడి చిత్త నెరవేర్పు జరిగించకుండా ప్రభువా ప్రభు అని 10,000 మాలన్నా రాము. ప్రార్థన చేయండి పరలోక రాజ్యానికి రావు అని చెప్పడానికి బాధ. వెరీ సింపుల్. ఎడతెగక ప్రార్థన అంటే చాలా ఉన్నాయి. దానిలోని ప్రార్థన గురించి మాట్లాడుతుంటే ఆ మాటని నొక్కి వతాడి చెప్తా ఉండాను. ప్రార్థించకపోతే ఎడతెగక పరలోక రాజ్యంలోనికి రాము. నాకు తెలీదు మీరు ప్రార్థన చేయడానికి మీకు ఏం అడ్డుగా ఉన్నాయో. అందుకోసమనే పౌలు గారు భార్యాభర్తల్ని సైతము మీరు శరీరకంగా ఉభయులు వేరువేరుగా ఉండైనా సరే ప్రార్థన చేసుకుంటారు ఆయన అన్నాడు ఆయన. అంటే ప్రార్థనకు అంతటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడంటే,
మీరు శరీరకంగా వేరువేరుగా దూరంగా ఉండండి, ప్రార్థనకు సావకాశము కలుగునట్లుగా అంటాడు ఆయన. ఒకవేళ మిమ్మల్ని ఉభయులను సాతాను గడగనక శోధించినట్లయితే అప్పుడు మళ్ళీ మీ ఇద్దరు సమ్మతం చొప్పున దగ్గరికి రండి. కానీ లేని ఇలా ప్రార్థనలకు ఎంత ప్రాధాన్యత అంటే చివరికి భాగస్వాములైన సరే దూరంగా శరీరకంగా దూరంగా ఉండవలసిన పరిస్థితి అంత ప్రాధాన్యత సంతరింపజేసి పెట్టాడు. ఎందుకంటే ప్రార్థన ఖచ్చితంగా పరలోక రాజ్యానికి సంబంధించింది కాబట్టి. అది లేకుండా రాలేరయ్యో, అది లేకుండా ఒకవేళ రాగలిగే ఉంటే గనక యేసు ప్రభువు అన్ని మార్లు వ్యక్తిగతంగా ప్రార్థన ఎందుకు చేస్తాడు? ఆయన పరలోకానికి కొనుపోబడిన వాడైన ఎలా కొనుపోబడినాడు? ఆయన ప్రార్థన జీవితాల గుండానే వెళ్ళిపోయినాడని చెప్తూ ఉంటుంది. మన హెబ్రీ పత్రికలో చూసాంగా, ఆయన రోదనలతోనూ మహా కన్నీళ్లతోనూ చేసిన ఆ ప్రార్థన చేత ఆయన అంగీకరించబడ్డాడు అని చెప్పబడింది. కాబట్టి అయ్యా ప్రార్థన గుండా దాని గురించి బ్రహ్మం గారు ఏదైతే చెప్పి ఉన్నారో దాన్ని చూసే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, మీ పిల్లల ప్రార్థనలు చేయించండి. మీ పిల్లలు మీ పరలోక రాజ్యం రావాలని ఆశపడుతున్నారా? దయచేసి ప్రార్థనలో ఉంచండి, ఎడతెగక తీసుకురండి. వారు బహుశా మిమ్మల్ని సహకరించకపోవచ్చు, మీతో పాటు గెలి చేయొచ్చు, కాళ్ళ ఎల్లబడినా తీసుకురండి. ఎందుకంటే అగ్నిలో నుంచి ఒకరిని లాగివేయనట్టుగా లాగివేయడంలో ఏదైనా చేయాలి మనం. ఒక మాట పడినా పర్లేదు, దెబ్బ తిన్నా పర్వాలేదు, వారు రక్షించబడాలి. వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలి అంటే వారి ప్రార్థన జీవితాలు లేకుండా మనం చేయలేమయ్యా. సంఘానికి వచ్చి 4 పాటలు పాడి వెళ్ళిపోయినంత మాత్రాన అది నీ పరిశుద్ధాత్మిక బాప్తిజం నీ ప్రాణంతో ఎలాంటి సంబంధం లేదు అంటాడు బ్రహ్మం గారు, ప్రవక్త అన్నమాట. దానికి పరిశుద్ధాత్మ బాప్తిజంకి ఏ సంబంధం లేదు అంటాడు ఆయన. కానీ పరిశుద్ధాత్మ బాప్తిజం ప్రాణంలో పొందుకున్న వ్యక్తి ప్రార్థనలో తప్ప మరెక్కడ సమయాన్ని గడపడానికి ఇష్టపడాడు. జాగ్రత్త. అందుకే ప్రార్థనకి పరలోక రాజ్యానికి ఖచ్చితమైన సంబంధం ఉంది. రాజ్యంలోకి రావాలనుకుంటున్నారా? ఎడతెగక ప్రార్థన చేయండి, విసుకకుండా మేలులు చేస్తూ ఉండండి, అన్ని విషయాల్లో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. ఎవడైనా మీకు కీడు చేస్తే, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటుంటే తిరిగి ఏమి అనబాకండి. కానీ అన్యాయంగా నడుస్తున్న వాడికి మాత్రం బుద్ధి చెప్పండి, సమాధానంతో ఉండండి. మీ పైన విచారణకర్తలుగా పెట్టిన వారికి మీరు లోబడండి. ఇది దేవుడి చిత్తం. ఇది ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ చెప్పబడిన ప్రతి మాట అలాంటిదే. మీరు కాపరికి లోబడకుండా పరలోక రాజ్యానికి రావడం అనేటువంటిది అసలు ఎట్లా జరుగుతుందని కూడా నాకు అర్థం కావడం లే. ఇంపాసిబుల్. దెర్ ఇస్ నో అదర్ వే. అసలు అక్కడ మార్గం లేదు, కట్టది. ఒకవేళ ఆ కాపరి కనుక లేఖన ప్రకారంగా నడుస్తూ, లేఖన ప్రకారంగా బోధిస్తూ, లేఖనాల ప్రకారంగా ఉన్న ఎడల అలాంటి ఒక కాపరికి లోబడకుండా పరలోక రాజ్యంలో చేరడం అసాధ్యం. నేను 1000 లేఖనాలు చూపిస్తాను. ఇంపాసిబుల్ అది. పాత నిబంధనల ఇర్మయా గ్రంథం మొదలుకొని చూపిస్తాను నేను మీకు, కాపరులను కనుక వెంబడింపనటువంటి మంద యొక్క పరిస్థితిని గురించి. మీరు ఎదుటివాడు తిట్టాడని చెప్పి నేను తిట్టడు, వాడు కొప్పడ్డాడని నేను కొప్పడ్డాడు, వాడు అన్నాడని నేను అనడు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా పరలోక రాజ్యంలోకి రారు, అది దేవుడి చిత్తం బయట అని కూడా చూపిస్తాం. ఇది ఒక చోట కాదు, బైబిల్ అంతట్లో ఇదే సారాంశాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఆయన దావీదుని తిడుతూ దావీదు తిరిగి తిట్టాడా? షిమీ లాంటి క్షమించాడు. అధికారం లేనప్పుడు క్షమించాడు, అధికారం వచ్చిన తర్వాత కూడా క్షమించాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని బైబిల్లో పరలోక రాజ్యంలోకి రావడానికి దేవుడి చిత్తంలో ఉన్న వ్యక్తి యొక్క సరైన విషయాలు చెప్పాడు. దేవుని పరిశుద్ధులు అందరూ అన్యాయంగా నడిచిన వారిని ఖచ్చితంగా గద్దించారు, బుద్ధి చెప్పారు, సమాధానంతో ఉన్నారు. ఎసార్లో దావీదు లాంటి వాడు తన పైన విచారణకర్త పెట్టబడేటటువంటి ఆ యొక్క ప్రవక్తకి, సమూయేలుకి కావచ్చు, తర్వాత నాతాను ప్రవక్త కావచ్చు, లోబడ్డా లేదా? అబ్సల్యూట్లీ. ఇక్కడ ఈ అధ్యాయం ఏదైతే ఉందో పరిశుద్ధుల జీవితాలు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావలసినటువంటి సమాచారం అంతటిని దగ్గరగా కుదించి ఒక చోట పెట్టడాన్ని బట్టే కనబడుతుంది. ఎవరైనా తీసుకోండి, దావీదు అవ్వచ్చు, యోబు అవ్వచ్చు, ఏ ప్రవక్త అయినా సరే ఈ క్వాలిటీస్ కలిగి ఉండే వారు అక్కడికి చేరుకోవడం జరిగింది. అంత ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది. దేవుడి చిత్తము అన్నప్పుడు తెలుసా, ప్రకటన 17లో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేస్తున్నప్పుడు అనేకమైనటువంటి మర్మములను గురించి ఆయన బయలుపరిచినాడు. ఆయన అనేకమైనటువంటి మర్మాల్లో కొన్ని మర్మాలు చెప్తాడు ఆయన. ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనం గురించి మాట్లాడుతూ దేవుడి మర్మము సమాప్తమగును అని చెప్పినప్పుడు కొన్ని మర్మాలు చెప్పాడు. దాంట్లో ఒక మర్మం తెలుసా, ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ విల్. దేవుడి చిత్తమును గూర్చిన మర్మం అని ఉంటుంది. రాసుకున్నారా? మర్మయుక్తమైన వేగంలో 12 మర్మాలని చెప్పి ఒక వర్తమానం చెప్పాను. దాంట్లో దేవుడు ఏమంటే
దేవుడి చిత్తం అనేది కూడా ఒక మర్మమే. ఎందుకంటే అది ఏమై ఉన్నదో గ్రహించుట, సార్వత్రిక సంఘానికి దేవుడి చిత్తాన్ని గ్రహించడం వేరు, సంఘ స్థాయిలో గ్రహించడం వేరు, వ్యక్తిగతంగా నీ పట్ల దేవుడి చిత్తం అంటే గ్రహించడం వేరు. నేను చెప్తాను, ఆ 12 మర్మాల్లో మొన్న మధ్యలో పరలోక రాజ్య మర్మాలు ప్రారంభించాం. దాన్ని కొనసాగింపజేసి దాన్ని ముగింపజేసినాక మిగిలిన 11 పెద్ద పెద్ద ఆ మర్మాలన్నీ వరుస పెట్టి ఒక సిరీస్గా చెప్పేద్దాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైంది. అది తెలియకుండా మన పరలోక రాజ్యానికి ఎత్తబడడం అనేటువంటి జరగని సంగతి. ఎందుకంటే దాంట్లో అంత ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. దాంట్లో అంటాడైనా ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ విల్, దేవుడి చిత్తమును గూర్చిన మర్మము అంటాడైనా. ఎందుకంటే దేవుడి చిత్తము అందరి పట్ల ఒకేలాగా లేదు. ఇజ్రాయేలుల పట్ల అయిన చిత్తం వేరు, వధువు పట్ల అయిన చిత్తం వేరు. అంటే తన భార్య క్రైస్తవుల పట్ల ఆయన చిత్తం వేరు. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 2 రకాల వర్గాలు కనబడుతున్నాయి మనకి. బుద్ధి కలిగిన కన్యక, బుద్ధి లేని కన్యక. బుద్ధి కలిగిన కన్యకల పట్ల దేవుడి చిత్తం వేరు, బుద్ధి లేని కన్యకల పట్ల దేవుడి చిత్తం వేరు. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడి యొక్క ప్రజలకు సహాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వారి పట్ల ఆయన చిత్తం వేరు. ఎస్ ఆర్ నో? తర్వాత ఇజ్రాయేలీలో కూడా 144,000 మంది పట్ల కలిగిన చిత్తం వేరు. వీళ్ళందరి పట్ల దేవుడు కలిగి ఉన్నది వ్యక్తిగతమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడు కదా. వేరు వేరు కేటగిరీల యొక్క గాడ్స్ విల్, దేవుడి చిత్తం. మళ్ళీ వధువులో ఉన్నప్పుడు కూడా సంఘానికి, కుటుంబానికి, వ్యక్తిగతానికి దేవుడి చిత్తాలు వేరు. కరెక్టేనా? అయ్యా, మరి ఈ చిత్తం యొక్క మర్మాలు తెలియకుండా ఆయనలో మన స్థానాన్ని గుర్తించడం ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు దేవుడు చాలామంది అంటే కాపర్ల విషయంలో చెప్తున్నా, వాళ్ళ పిలుపుని గురించి కూడా వాళ్ళకి కొంచెం స్పష్టత ఉండదు. అంటే దేవుడు ఇంతకీ వాళ్ళ అపోస్తులుగా పిలిచినాడా, ప్రవక్తలుగా పిలిచినాడా, ఉపదేశకులుగా పిలిచినాడా, కాపర్లుగా పిలిచినాడా, అయ్యా స్వార్థికులుగా పిలిచినాడా తెలియదు. వారి పట్ల ఏ చిత్తం ఉందో వాళ్ళకి స్పష్టత లేదు. పోనీ తర్వాత వారికి అప్పచెప్పబడిన వరాల్లో ఆ చిత్తం కూడా అవగాహన లేదు. ఎసారో దేవుడు 9 వరాలను ఇచ్చినాడు. ఏది మన కొరింథీ 12లో చాలా చోట్ల మొత్తం 14-15 ఉంటాయి. ఆ స్థలంలో 9 ఇచ్చాడు. ఎసారో బుద్ధివాక్యం అనే వరము, జ్ఞానవాక్యం అనే వరము, తర్వాత ఆత్మల వివేచన వరము, విశ్వాస వరము, అద్భుతాలు చేసే వరము, స్వస్థతల వరము, అంతేకాకుండా భాషలు మాట్లాడుట వరము, భాషల మాటలకు అర్థం చెప్పే వరము, చిట్ట చివరిది ప్రవచన వరము కదా. ఈ 9 వరాల్లో ఏ వరం ఇవ్వబడిందన్న విషయంలో కూడా దేవుడి చిత్తాన్ని కనుగొనలేకపోతున్నారు. కానీ 9 వరాలు కేవలం కాపర్లకు మాత్రమే కాదు, సంఘానికి. ఇప్పుడు దేవుడి చిత్తమును గురించిన మర్మములో అసలు నీ పిలుపేంటి, నీకు ఇచ్చిన వరం ఏంటి? నిన్ను 5 పరిచారిక వర్గాలు ఏదో ఒక వర్గానికి పెట్టకపోవచ్చు. నిన్ను నా మాట విన్నారా? ఇప్పుడు నాకు భాషల్లో మాట్లాడే వరం ఉందనో, ప్రవచన వరం ఉందనో, లేకపోతే అద్భుతాలు చేసే వరం ఉందనో, స్వస్థత వరం ఉందనో, ఈ వరాలు వేరు, 5 పరిచారిక వర్గాలు వేరు. 5 పరిచారిక వర్గాల్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా వరాలు ఉంటాయి. అంతేనా? ఒకని కాపరిగా పెట్టాడంటే అతనికి బోధింపదగిన ఆత్మ లేకుండా కాపరికి ఎలా పెడతాడైనా? 5 పరిచారిక వర్గాలు ఉండేవాడికి ఆటోమేటిక్గా వరాలు ఉంటాయి. 9లో ఎన్నైనా కొన్ని ఇస్తాడు దేవుడు ఆయనకి. కరెక్టేనా? కానీ సంఘంలో ఉండే వారికి 5 పరిచారిక వర్గాలలో ఏదో ఒక వర్గం చేత పిలవకపోయినప్పటికీ వరాలు ఇస్తాడు ఆయన. కరెక్టేనా? అంటే 5 పరిచారిక వర్గాల్లో ఏ వర్గానికి మీరు సంబంధించిన వారు కాకపోయినా సరే మీలో ఖచ్చితమైనటువంటి స్వస్థత వరము, భాషలు మాట్లాడే వరము, అర్థం చెప్పే వరము, ప్రవచన వరము, కలలు కనే వరము, ఏదో ఒక వరాన్ని ఖచ్చితంగా సంఘము అభివృద్ధి చెందడం కోసం ఇస్తాడు. ఇది దేవుడి చిత్తంలో భాగమే. ఇచ్చిన ఆ వరాల్లో కూడా ఎంత తలాంతుల్లో ఇచ్చాడో తెలుసుకోవడం కూడా దేవుడి చిత్తమే. నాకు 30 అంతలు ఇచ్చాడా, 60 అంతలు ఇచ్చాడా, 100 అంతలు ఇచ్చాడా దేవుడు అని తెలుసుకోవడం కూడా, ఇది కూడా దేవుడి యొక్క చిత్తంను గుర్చిన మర్మమైన విషయం. ఊరికే బయలుపరచాడు దాన్ని. ప్రభా అని ఏమని పిలిచావు? ఎందుకంటే పేతురు గారికి కూడా తెలియదు తన పట్ల దేవుడి యొక్క చిత్తం ఏమైనదో మర్మం ఆయనకు కూడా తెలియదు. ఒక దర్శనము చూపించి అపవిత్రమైన వాటిని తినను అని తృణీకరించాడు పేతురు గారు. కానీ అప్పటి వరకు తెలియదు ఏమని, దేవుడు తనను అన్యజనులకు కూడా వాడాలని ఆశపడ్డాడు అన్న విషయం. మీకు అర్థమవుతుంది కదయ్యా? అంటే
సార్వత్రిక సంఘానికి, వ్యక్తిగత సంఘానికి, కుటుంబానికి, వ్యక్తిగతంగా నీకు నాకు అసలు మందిరంలో కానీ, దేవుడి సేవలో కానీ, దేవుడి యొక్క భక్తిలో కానీ ఆయన నా పట్ల కలిగి ఉన్న చిత్తము ఏమి అని తెలుసుకోవడమే దేవుడి యొక్క చిత్తమును గురించిన మర్మంలో భాగం. అయ్యా, నేను దీన్ని వివరించినప్పుడు చాలా లోతులకు వివరిస్తాం. ఆ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకొని అసలు మన పట్ల దేవుడి చిత్తాన్ని క్షుణ్ణంగా పిన్ పాయింట్ పట్టుకోగలగాల దాని విషయంలో. అయితే ఆ మర్మములోనే, ఏది చిత్తమును గురించిన మర్మములోనే ఎడతెగక ప్రార్థన చేయడం కానీ, అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కానీ, ఎదుటివాడితో సమాధానంగా జీవించడం కానీ, అన్యాయంగా నడుస్తున్న వానికి బుద్ధి చెప్పడం కానీ, కీడు చేయవాడికి ప్రతి కీడు చేయక తిరిగి మేలే చేయడం కానీ, పై విచారణకర్తలుగా పెట్టబడిన వారికి లోబడడం కానీ, ఇవన్నీ ఆయన చిత్తంలో భాగమే. ఇవి జరగకుండా పరలోక రాజ్యంలోనికి రారంటే రారు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? ప్రభాను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ చిత్త ప్రకారంగా జరిగించేవాడే చేరతాడు. ఆమేన్. అందుకే అసలు ప్రతి క్రైస్తవుడికి మొట్టమొదటి తెలియాల్సింది తెలుసా? నేను తొందరలో దేవుడి చిత్తమైతే 5 పరిచారిక వర్గాలపైన వర్తమానం చెప్పాలని ఆశపడుతున్నా. వర్గాల గురించి మీకు అవగాహన ఉండాలి. ఏ అంటే ఒక వ్యక్తి నిలబడి బోధిస్తుంటే అసలు ఇంతకన్నా ఏ వర్గమో కూడా గుర్తుపట్టలేకపోతున్నారు ఇవాళ దినాల్లో. కరెక్టేనా? ఒక సువార్థికుని పట్టుకొని కాపరితో పోలుస్తున్నారు కదా, ఒక కాపరిని పట్టుకొని ఉపదేశకుడితో పోలుస్తున్నారు, ఉపదేశకుని పట్టుకొని వచ్చి మరొక దాంతో పోలుస్తున్నారు. తెలియడంలే. కానీ దేవుడి చిత్తం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మర్మమును గురించిన చిత్తము తెలుసుకోవడంలోనే పరలోక రాజ్యానికి మార్గాలు వేయబడ్డాయి. ఆమేన్. అందుకే 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం అంటాడు, ప్రతి విషయమునందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, పైన ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుడి చిత్తము. మనం సంతోషంగా ఉండాలన్నది దేవుడి చిత్తము, ఎడతెగక ప్రార్థన చేయాలన్నది ఆయన చిత్తము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నది ఆయన చిత్తము. ఇది ఇలా ఉండగా ఆయన చిత్తానికి వేరుగా నడుస్తూ మనం ఏమీ సాధించలేము. ఆమేన్. అందుకే మనం మాట్లాడుతున్న అంశం పేరు ప్రార్థన. ప్రార్థన ఏమి చేయును, అది ఉపశీర్షిక కదా. ప్రార్థన ఏమి చేయదు, ప్రార్థన ఏమేం చేస్తుంది? మొదటిది, దేవుణ్ణి మనల్ని అత్యంత సమీపంగా తీసుకొచ్చేదే ప్రార్థన కదా. కీర్తనకారుడు 119వ కీర్తనలు చెప్తా ఉంటాడు. ఎస్ ఆర్ నో? తర్వాత రెండవది, ఆయన చిత్త ప్రకారంగా అడుగు ప్రతి దానిని పొందుకుంటామన్న ధైర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది ప్రార్థన. ఆయన చిత్తంలో ఉన్నది ఏదైనా సరే నేను అడిగితే దేవుడు దాన్ని నాకు దయచేస్తాడన్న ధైర్యము ఆ నిజమైన ప్రార్థనలు ఉత్పత్తి అవ్వాలి. తర్వాత మూడోది, ఎస్, దేవుడు అనుగ్రహించే సమాధానము మన హృదయానికి, మన తలంపులకు కావలిగా ఉండాలి. మన తలంపులు ఎటుపడితే చెరిగిపోవు, మన హృదయం ఎటుపడితే కలవర పడిపోదు. అది కావలిగా ఉంటుంది ఆయన సమాధానం మనకి ఎప్పుడు? నిజమైన ప్రార్థనలో. తర్వాత ఇర్మియా గ్రంథంలో 33:3 చెప్తారు కదా, గ్రహింపలేనటువంటి గూఢమైన మర్మాలు కూడా బయలుపరిచేది ప్రార్థనలోనే. ఒక ప్రార్థన చేస్తే అది ఉత్పత్తి అవ్వాలి అక్కడి నుంచి. ఏ ప్రేయర్ షుడ్ ప్రొడ్యూస్ మిస్టరీస్ కదా. ద రివీలింగ్ ఆఫ్ మిస్టరీస్, మర్మములు బయలుపరచబడి అక్కడ జరిగి తీరాల. తర్వాత శోధనలో పడకుండా మనల్ని కాపాడేది కూడా ప్రార్థనే. గుర్తుంది చూడండి, శోధనలో 3 చెప్పాను మీకు గుర్తుందిగా. ఒకటి, శోధన తప్పించుకోవడం వేరు, శోధన గుండా వెళ్ళడం వేరు, శోధనలో పడి పాపపూరితంగా మారడం వేరు. 3 వేరు వేరు విషయాలు కదా. బిలాము లాంటి వ్యక్తి ఏం చేశాడు? శోధన తప్పించుకోలేక శోధన గుండా వెళ్ళి శోధనలో పడిపోయి లాస్ట్కి భ్రష్టుడిగా మార్చబడ్డాడు. ఎసార్నో? ఇజ్రాయేళ్ళు కూడా అదే పరిస్థితిలో పడిపోయినారు. అంతేనా? యోసేపు లాంటిడేమో శోధన తప్పించుకొని బయటకు వచ్చాడు. ఎసార్నో? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం శోధనలోకి వెళ్ళి తప్పించుకొని బయటకు వచ్చారు. 3 వేరు వేరు. యోసేపు ఏమో శోధనకు దూరంగానే పారిపోయినాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అయితేనేమో శోధనలోనికి వెళ్ళి అగ్నిగుండంలో పరీక్షించబడి విజయ జీవితాన్ని పొందుకొని బయటకు వచ్చారు. బిలాము లేదా ఇజ్రాయెల్ అంటలు శోధనలోకి వెళ్ళి జయించలేక తప్పటడు లేచి పాపాన్ని పెట్టుకోగలిగారు. అందుకే శోధన జయించినట్లుగా ఆ 3 వర్గాలు ఏ వర్గానికి సంబంధించిన వర్గం మనం ఉండాలనేది కేవలము ప్రార్థనని డిసైడ్ చేస్తుంది.
ప్రేయర్, ప్రార్థన చేయడంలోనే ఈ 3 వర్గాలలో ఏ వర్గానికి సంబంధించిన వారం అనేది డిసైడ్ అయిపోతుంది. తర్వాత ప్రార్థన మరణము నుండి జీవములోనికి జీవాన్ని ఉత్పత్తి చేయనటువంటిదిగా ఉంటుంది. ఏ ప్రేయర్ షుడ్ ప్రొడ్యూస్ ఎ లైఫ్, జీవాన్ని ఉత్పత్తి చేయాలి. తర్వాత అమ్మా ఎస్ ఎగ్జాక్ట్లీ, ప్రార్థన చేస్తున్నప్పుడు లోకం అనేది మనలోనికి పోయబడకుండా, మనలోనికి అది ఏమాత్రం ప్రవేశించకుండా దుష్ట శక్తుల్ని కానీ దయ్యపు ఆత్మల్ని కానీ అన్నింటినీ కూడా దూరం జరపగలిగేటువంటిది ప్రార్థన ఒక్కటే. ఆమేన్. తర్వాత మన పిల్లలలో ఉండేటువంటి ఆ దయ్యపు ఆత్మలు వెళ్ళగొట్టినట్లుగాను, రాకుండా ఉండునట్లుగాను, వచ్చిందాన్ని పోగొట్టినట్లుగాను చేయగలిగేది ప్రార్థన మాత్రమే. బెత్తాలతోని ఏ ఉపయోగం ఉండదు. బెత్తాలు కేవలం హద్దులు నియమించడానికే. బెత్తం అనేది హద్దులు, దాని యొక్క తీవ్రత తెలియాలి, తప్పెంతగా తెలియాలి, అంతే తప్ప కూర్చడం వల్ల హృదయాలు మారవు, ప్రార్థన వల్ల మారుతాయి. అంతేనా? తర్వాత ఇంకేం రాసినారు? ప్రేయర్ ఇట్ కీప్స్ యూ సేఫ్. ప్రార్థన మనలను భౌతికంగాను ఆత్మీయంగాను అన్ని రీతులలో మనల్ని భద్రంగా దాచిపెడుతుంది అది. ఆమేన్. తర్వాత ఎస్, మనల్ని నిత్యము జీవించేటువంటి వారిగా ఈ భూలోకంలో ఈ జీవమును, పరలోకంలో నిత్య జీవమును సజీవులుగా మనల్ని చేసేదే ప్రార్థన. ఎసారు. తర్వాత అమ్మా ఆయన చిత్తమును కాదు, ఉద్దేశం అనాలి. చిత్తం వేరు, దేవుడి చిత్తం మారడానికి రెండు వేరు విషయాలు చెప్తాను మీకు. తర్వాత దాని మీద ఒక అంశం చెప్తాను. మన ప్రార్థన దేవుడి యొక్క ఉద్దేశాలను మారుస్తుంది అంతే, కానీ చిత్తాన్ని మార్చదు. ఉద్దేశం వేరు, చిత్తం వేరు. ఉద్దేశంకి పైన చిత్తం ఉంటుంది, గమనించాలి. చిత్తం అనేది అల్టిమేట్, అంటే అది ముందు జ్ఞానం గుండా చూసేది చిత్తం. ఉద్దేశం అనేది అక్కడ ఉండే వర్తమాన కాలంలో జరిగే విషయాలు. మీకు అర్థమవుతుందిగా? ఉద్దేశం పైన చిత్తం ఆధారపడి ఉంటుంది. చిత్తాన్ని మార్చలేం కానీ ఉద్దేశాన్ని మార్చవచ్చు. ఎందుకంటే హిజ్కియా రాజు యొక్క ప్రార్థనలో దేవుడు చచ్చిపోతావు అని చెప్పినప్పుడు దేవుడి ఉద్దేశము అతడికి మరణము. కానీ హిజ్కియా రాజు ప్రార్థన చేయగానే దేవుడి ఉద్దేశమును కూడా అక్కడ మార్పు చెందిన విషయాన్ని చూసాం. మరలా ఒక 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చేశాడు ఆయనకి కదా. అందుకే ప్రార్థన దేవుడి యొక్క ఉద్దేశాన్ని మార్పు చెందించగలుగుతుంది. దేవుడు ఒకవేళ నీకు శిక్ష ఇవ్వాలనుకున్నాడు, నీకు కీడే అప్పచెప్పాలనుకున్నాడు, నీకు బుద్ధి చెప్పాలనుకున్నాడు, కానీ నువ్వు చేసే ప్రార్థన వల్ల దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకొని ఆ కీడు నీ పైకి రాకుండా చేయగలుగుతాడు. ఆమేన్. తర్వాత ఎస్, భార్య భర్తను మార్చుకోవాలన్నా, భర్త భార్యను మార్చుకోవాలన్నా కేవలం ప్రార్థనతోనే సాధ్యం, వేరే దేంతో సాధ్యం కాదు. ప్రార్థనకు మించిన మరొక ఆయుధం లేదు ఇక్కడ. మీరు తప్పు చేస్తే నియంత్రించాల్సిందే, తప్పు చేస్తే గద్దించాల్సిందే. తీవ్రతరమైన పాపాల్లో పడిపోకుండానికి ఖచ్చితమైనటువంటి గద్దింపు అవసరమే. కానీ నువ్వు పక్కనే ఉంటే బహుశా నీ ఎదురుగా తప్పు చేయడేమో, నువ్వు లేకపోతే చేస్తాడు కదా. నువ్వు పక్కన ఉంటే ఎందుకు తప్పు చేస్తాడు? చేయడు. నువ్వు లేనప్పుడు చేస్తాడు. నువ్వు గద్దిస్తే తప్పు చేయకుండా అప్పటికప్పుడు నిలుస్తాడు. కానీ ఆ పాపపు స్వభావం పోవాలంటే ప్రార్థనతోనే. ఆమేన్. లేచినవాడు దేంతో? ప్రార్థనతోనే అది సాధ్యము. తర్వాత అంతేనా మరి అమ్మా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అదేగా చెప్తే రాయలే. ప్రార్థన దేవుడి చిత్తమును నెరవేర్పు జరిగించి పరలోకానికి తీసుకెళ్తుంది. మీరు ఇదేగా మనం మొదటి తెస్సలోనికీయులకు పత్రిక చూసాము. ప్రార్థన దేవుడి చిత్తమును నెరవేర్పు జరిగించి పరలోకానికి మనల్ని తీసుకెళ్లేది. ఆమేన్. మరికొన్ని విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. 62-0909 EM ఇంగ్లీష్లో చూద్దాం. తెలుగులో కొంచెం తర్జమాలు తేడా కొడుతూ ఉన్నాయి. 62-0909 EM. ఎనభై 85వ పేర.
And remember, మరియు జ్ఞాపకం చేసుకోండి, the astronaut is controlled by a radar power. ఆస్ట్రోనాట్ అంటే తెలుసుగా, బైక్ నడిపేవాడిని డ్రైవరు కదా, సార్ ఏరోప్లేన్ నడిపేవాడిని పైలట్. అట్లాగే అంతరిక్షంలో నడిపే వ్యక్తులు ఏమంటారు? ఆస్ట్రోనాట్ అంటారు. అంతరిక్షంలో రాకెట్లు, స్పేస్ షిప్లు నడిపే వాళ్ళని ఏమంటారు? ఆస్ట్రోనాట్స్. ఆ ఆస్ట్రోనాట్స్ నడిచేది రేడార్ అనేటువంటి ఒక శక్తి చేత నడుస్తారు వాళ్ళు. ఈ రేడార్ అనే శక్తి లేకుండా వారు అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతారు. ఇటు నడితే అటు వెళ్ళిపోతూనే ఉంటారు, ఇటు నడితే ఇటు వెళ్ళిపోతూనే ఉంటారు, ఆగరు, కింద పడరు, పైకి వెళ్ళరు, పక్క వెళ్ళరు, అక్కడే ఉండిపోతారు. అంతరిక్షంలో అలాంటి ఒక వాతావరణ పరిస్థితి ఉంటుంది. అయితే ఆస్ట్రోనాట్స్ అనేటువంటి వ్యక్తులు ఈ రాడార్ అనే శక్తి చేత మాత్రమే ప్రయాణాలు చేయగలుగుతారు. You see them bring John Glenn in. జాన్ గ్లెన్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకురావడానికి మీరు దానిలో చూసి ఉండొచ్చు. I looked down there at Cape Canaveral, great big radar thing, and you could not even see him now here. Nowhere. అంటే అక్కడ ఆ ఆస్ట్రోనాట్స్ వాళ్ళు దిగినప్పుడు కానీ పడిపోయినప్పుడు కానీ వాళ్ళు ఎక్కడుంటారనే విషయము భూమి మీద సరైన ఎగ్జాక్ట్ లొకేషన్ మనం కనిపెట్టలేము. గుర్తుపెట్టుకోండి, వారు దిగినప్పుడు కానీ ఆకాశంలో కనబడేటువంటి ఆ విషయాలు కానీ మనం ఎగ్జాక్ట్ కనిపెట్టలేము. దేంతో కనిపెడతారంటే రాడార్ అంటే అది ఎక్కడుందో చూసుకొని గుర్తుపట్టగలిగే ఒక పెద్ద టెక్నాలజీ రాడార్ అనేది. మీకు ఎట్లా అర్థమయ్యేది చెప్పాలంటే, ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ ఉందా, ఫోన్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తారా? మ్యాప్లో ఈ భూమి మీద ఎక్కడైనా ఉండనివ్వండి, వాళ్ళు ఒక్కసారి శాటిలైట్ ఆన్ చేసాగానే మీరు ఎక్కడున్నారో సిగ్నల్స్ పట్టుకుంటుంది, అక్కడ మీరు ఎక్కడున్నారో చూపిస్తుంది. అట్లాగే అంతరిక్షంలో ప్రయాణం చేసేటువంటి ఆ శాస్త్రవేత్తలు, ఆస్ట్రోనాట్స్ అందరికీ కూడా ఈ రాడార్ అనే శక్తి గుండానే వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. తర్వాత భూమి మీద ఉన్న రాడారు అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రోనాట్ ఆకాశంలో ఎక్కడున్నాడో ఆ ముళ్ళు చూపిస్తుంది, మన కంటికి కనబడాడు ఆయన. కరెక్టేనా? ఎక్కడో దూరంగా అంతరిక్షంలో ఉండేటువంటి ఒక ఆస్ట్రోనాట్ మన కంటికి కనబడడేమో కానీ అతడి దగ్గర ఉన్న ఒక ఎక్విప్మెంట్, ఒక మిషన్తోని ఈ రాడార్ ఏం చేస్తుందంటే తిన్నగా చూపిస్తుంది, ఎటువైపు ఉన్నాడో చూపిస్తూ ఉంటుంది అది. ఆమేన్. తర్వాత ఆ రాడార్ చూపించిన దిశలోనే అతను ఎక్కడున్నాడో మనకు ఏర్పడుతుంది, కనబడరు కానీ చూపిస్తుంది అది. ఎస్ సార్ నో. తర్వాత చూడండి, మన దగ్గర కూడా ఒక రాడార్ ఉందండి. ఆ రాడార్ ఏదో కాదు, ప్రార్థనే. నీకు ప్రభు దేవుడు ఎక్కడున్నాడో అని చెప్పడానికి ఆకాశంలో ఉన్నాడా, 7వ పరిమాణంలో ఉన్నాడా, 6వ పరిమాణంలో ఉన్నాడా, భూమి అంతా ఎక్కడున్నాడు? లేదా శద్రక్ మేషక్ అబేద్నెగోలు తిరిగినప్పుడు అగ్నిగుండంలో అక్కడ ఉన్నాడా, లేకపోతే మోషే కాలంలో వచ్చినట్టుగా ఒక ఆత్మరూపంగా మేఘ రూపంలో కనబడినాడా, లేకపోతే అబ్రహాం కాలంలో మెల్కీసెదెకు శరీర రూపంలో వచ్చాడా? ఇక్కడ అక్కడ ఎక్కడ అని నువ్వు దేవుని ఎక్కడో చూపించడానికి రాడార్లతో ఏలు పెట్టి చూపించే సత్యం కాదది, అసలు ఎవరికి సాధ్యం కూడా కాదది. కానీ దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఈ రోజున మనందరి దగ్గర కూడా ఒక రాడార్ ఉన్నది. ఆ రాడార్ ఏదో కాదు, ప్రార్థన అనేది రాడార్. ఆ రాడార్ చేత ఆస్ట్రోనాట్ ని ఎలా కనిపెట్టగలుగుతున్నామో ఈ ప్రార్థన అనే రాడార్ చేత దేవుని కనుగొనగలుగుతాం. ఆయన ఎక్కడైనా ఉండని మోకరించి ప్రార్థన చేస్తుంటే మన మాటలు రాడార్ కదా తిన్నగా ఆస్ట్రోనాట్ చూపించినట్టు ఈ మాటలు తిన్నగా ఆయనకి వెళ్తాయి. నువ్వు అడు తిరిగి ప్రార్థన చేయి, ఇటు తిరిగి ప్రార్థన చేయి, బయటకు ప్రార్థన చేయి, మనసులో ప్రార్థన చేయి, నువ్వు ఎక్కడన్నా చెయ్యి, ఎలాగైనా చెయ్యి, కానీ ఆ రాడార్ తిన్నగా దేవుడి వైపు వెళ్తూ ఉంటుంది అది. ఆమేన్. తర్వాత అంటాడు చూడండి, ప్రార్థనే ఆ రాడార్ శక్తి ఆస్ట్రోనాట్స్ నడిపించేది. మనం అందరం కూడా ఇప్పుడు ఆస్ట్రోనాట్ కాలంలోనే ఉన్నాగా, ఎడ్ల బండి కాలమైనటువంటి లూథర్ కాలంలో లేము, కరెక్టేనా? ఆటోమొబైల్ కాలమైనటువంటి వెస్లీ కాలంలో లేము, ఎస్ఆర్నో రాకెట్ కాలమైనటువంటి పెంతెకోస్తు కాలంలో లేము. ఇప్పుడు మనం ఉన్నది అయ్యా ఆస్ట్రోనాట్ అనే వధువు కాలంలో నివసిస్తున్నాం. మనం ఈ భూమిని దాటేసాం. యాక్చువల్గా మన ఇది సారూప్యతల్లో కానీ ఉపమానాల్లో కానీ
ఈ భూమిని దాటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కావాల్సిన స్థాయిలోకి దేవుడు ఇప్పటికే మనల్ని ఎత్తి పట్టుకున్నాడు ఆయన. ఆమేన్. తర్వాత చూడండి అంటాడు ఆయన, Ask the Father anything in my name. నీవు తండ్రిని ఏదైనా సరే నా నామములో అడుగుము, I will do it. నేను చేస్తాను. See, చూసావా? just watch the way the prayer is going. నువ్వు గమనించు, ప్రార్థన ఎలాగో వెలుచున్నదో, ఎలాగో పని చేయుచున్నదో. You can see the way he is pointing. ఆయన ఎటువైపుగా ఏ దిశ వైపు చూపించాలనుకుంటాడో నువ్వు దాన్ని చూడగలుగుతావు. Amen. ఆమేన్. Just watch the way the church is praying. సంఘము ప్రార్థించే విధానమును నువ్వు చూడుము. You can see the way the missiles will fly. నీవు సంగమా, నీవు ప్రార్థించేప్పుడు నీ యుద్ధం నుంచి ఒక యుద్ధరంగపు ట్యాంకుల్లో నుంచి మిసైళ్ళు, రాకెట్లు బయటకు వెళ్ళినట్టుగా నువ్వు ప్రార్థించేప్పుడు నీ దగ్గర నుంచి మిసైళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. వెళ్ళి పక్క పొలంలో పడాలి. ఏమి వదలరా మిసైలు? ఆ మిసైల్ వదిలేది ప్రార్థన చేతే. అయ్యా కొన్ని మిసైల్ అంటే తెలుసా? మిసైల్లో రకాలు ఉంటాయి. కొన్నేమో ఆ భూమిని అట్లా వదిలిన మిసైల్ వచ్చి భూమిని తాకడానికి ముందే పేలిటట్టుగా చేయొచ్చు. మీకు అణుబాంబు హిరోషిమా నాగసాకి పైన వేసిన అణుబాంబు ఏదైతుందో అది భూమికి టచ్ కాలే. వాళ్ళు ఏం చేశారంటే భూమికి టచ్ అవ్వడానికంటే పైనే పేల్చేశారు. దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని. కొన్ని బాంబులు ఎలా ఉంటాయంటే మిసైల్స్ వచ్చి భూమిని తాకినాక పేలుతాయి. కొన్ని వస్తాయి, భూమిని తాకుతాయి, అట్లాగే ఉంటాయి. అరే ఇక్కడ బాంబు లేదు, ఏం లేదురా అనుకుని శత్రువు అటుపైపు వస్తాడు, టాపని వెళ్ళిపోతుంది. మిసైల్స్ రకాలు ఉంటాయిగా. ఎస్ఆర్ రావు, నువ్వు ప్రార్థనలో ఏ మిసైల్ వదులుతున్నావు? గాలిలో పేలేదా? భూమిని తాకినప్పుడు పేలేదా? లేదా అటువైపుగా శత్రువు వచ్చినప్పుడు పేలేదా? నేను మీకు ఇచ్చే సలహా 3 పేల్చండి. 3 మిసైల్ వదిలేసేయండి. గాలిలో పేలని, తాకినప్పుడు పేలని, తర్వాత పేలని. అప్పుడే శత్రువుకి యెహోవా భయం కలుగుతుంది. దేవుడి భీతి తెలియాల ప్రజలకి. యెహోవా భయం లేక జనులు కట్టులేక తిరుగుతూ ఉన్నారు. ఆమేన్. తర్వాత చూడండి, You can tell it by the way the astronauts are traveling. నీవు ఆ అంతరిక్ష వ్యోమగాములు ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్రయాణాన్ని చూపుతూనే చూసి చెప్పేయచ్చు రాడార్లో. By the way the church is praying. ఆ సంఘము ప్రార్థించే విధానాన్ని బట్టి ఇదంతా చెప్పొచ్చు. ఆమేన్. మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రార్థన కోసం కేటాయించుకుంటే మళ్ళీ వాక్యం చెప్పుకున్నాం. ఒక్కరన్నా అయ్యా ప్రార్థనలు అంటివిగా మళ్ళీ వాక్యం చెప్తున్నవే అడగరే? గుర్తుందా మీకు కనీసం? ఎవ్రీ ఫాస్టింగ్ ప్రేయర్లో మధ్యాహ్నం ఏముంటుంది? వాక్యం ఎక్కువైంది, ప్రార్థన తక్కువైంది. మిసైళ్ళు తక్కువైతున్నాయి అయ్యా. మన దగ్గర ముడిసరికి ఎక్కువైపోయింది, మిసైళ్ళు తక్కువైపోయినాయి. అర్థమైందా? అంటే మిసైల్ బాంబులు తయారు చేయడానికి కావాల్సిన సామాన్ ఎక్కువ ఉంది, పదార్థం ఎక్కువ ఉంది, బాంబులు తక్కువైంది. పదార్థం సేకరించడంలో బాగా ఎక్కువైపోయాం, కానీ ఇకపైన ఆ పదార్థాన్ని తీసుకొచ్చి బాంబులు తయారు చేద్దాం. ప్రార్థనలో మిసైళ్ళ తయారు చేద్దాం. ప్రయోగించాలంటే తయారు చేయాలగా. నేను అలవాట్లో పొరపాటుగా కానిచ్చేసా. అక్కడికి వెళ్ళాక అనిపించింది, అదేంటి మధ్యాహ్నం ఉండకూడదే, మధ్యాహ్నం అంతా ప్రార్థనకి సమయం కేటాయించాలే. అయినా సరే మళ్ళీ పదార్థాలు సమకూర్చాం. మనం ఇంటికి వెళ్ళాకన్నా మిసైళ్ళు తయారు చేయండి. ఆమేన్. మీ ప్రార్థనకుండా మిసైళ్ళు తయారు చేసి వదులుతామా? ఆమేన్. తర్వాత ఆయన అంటాడు, ప్రభువా మేము దీనిలో నమ్మము. ఆస్ట్రోనాట్ కిందికి వస్తున్నాడు. ఏది? కొంతమంది స్వస్థతలు నమ్మరు, కొంతమంది కొన్ని కార్యాలు నమ్మరు ప్రార్థన గుండా. తెలుసా? చాలామంది ఆయిల్కి ప్రార్థన చేసి రాసుకోవడానికి నమ్మని సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళు నమ్మరు. కొన్ని సంఘాలు భాషల్లో మాట్లాడని నమ్మరు. అట్లా నమ్మని ప్రతిసారి ఆస్ట్రోనాట్ కాస్త పైలట్ అవుతున్నాడు. ఇంకా నమ్మకం విశ్వాసం తగ్గిపోతే పైలట్ కాస్త కారు డ్రైవర్ అవుతాడు. కారు డ్రైవర్ కాస్త ఆయనతో నమ్మకపోతే ఎడ్ల బండి మీద నడిపెట్టోడు అవుతాడు. విశ్వాసంలో సన్నగిలి లాస్ట్ కడ ఏమవుతాడు? ఏ వాహనం లేకుండానే అక్కడ చచ్చిపడిపోతాడు. అంతేనా? కానీ దేవుడు అంటాడు, విశ్వాసంలో మనం ఎదుగుతున్న కొలది ఎడ్ల బండి నుంచి వాహనాల వరకు, వాహనాల నుంచి ఏరోప్లేన్ల వరకు, ఏరోప్లేన్ల నుంచి స్పేస్ షిప్ రాకెట్ల వరకు వెళ్ళాలంటాడు ఆయన. అంటే విశ్వాసంలో ఎదుగుదల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. మరొక విషయం చూపిస్తా. గుర్తుందిగా? ప్రార్థన రాడారు వలె పని చేయును.
ఎస్ఆర్నో దేవుడు ఎక్కడున్నా సరే అటువైపుగానే మనల్ని చూపించి ఆ దిక్సూచిలో ఆయన చిత్త ప్రకారమైన మిసైళ్ళు వదిలినట్లుగా ప్రార్థన ఉత్పత్తి చేయాలి. ఆమేన్. తర్వాత చూద్దాం 59-122-3. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానంలో 127వ పేరు. Which is it? అది ఏమై ఉన్నది? A angel is a servant. ఒక దూత ఎల్లవేళలా పనిచేసేటువంటి దాసుడే. గుర్తుపెట్టుకోండి అయ్యా, దేవదూతల్ని దేవుడు దాసులు, పనివారు అని పిలిచాడు, కుమారులు అని పిలవలేదని హెబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తారు. దేవుడు దేవదూతలు ఏమని పిలుస్తాడంటే నా దాసులు, నా పనివారు, నా దూతలు అని రాస్తాడు. కానీ మనల్ని మాత్రము దాసులు అని పిలవడు, స్నేహితుడా అంటాడు ఆయన. మనల్ని పట్టుకొని కుమారుడా, కుమార్తె అని పిలుస్తాడు ఆయన. కానీ దాసులను మాత్రం మనల్ని పిలవడు ఆయన. తర్వాత చూడండి ఏమంటాడు, We are sons and daughters. మనము కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. Which is the most ఉమ్, thought of ఉమ్, your servant or your son or daughter. ఉమ్, Oh, my prayer from a saint will go ఉమ్. a million times higher than an angel. ఏంటి అయ్యో, ఒక దూత కంటే ఎక్కువైన దూరంకి దూత చేసే ప్రార్థనల కన్నా, దూతలకు ఇస్తున్న ప్రాధాన్యత కన్నా, మీకు తెలిసి హెబ్రీ పత్రికలో ఏం రాయబడిందో, ఓ మానుషుడా, ఏ పాటి వాడవు నువ్వు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డావు కదా అంటాడు. అంటే దేవుడు మనుష్యులమైన మనల్ని తయారు చేసేప్పుడు దేవదూతల కంటే తక్కువ వాడిగానే చేశాడు. కానీ మనకు అప్పచెప్పబడిన అతి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన శిలువ రక్షణార్థమైన రక్తం మన దగ్గర ఇచ్చి, ఆయన గొప్ప నామాన్ని మనకిచ్చి, ఆయన యొక్క ప్రార్థన ఆయుధాన్ని మనకిచ్చి, ఇప్పుడు ఈ దూతల కంటే కొన్ని మిలియన్ల మైళ్ళ కన్నా ఎత్తులో ఉండే ప్రభావవంతమైనటువంటి కుమారుల కుమార్తెలుగా మనల్ని కూర్చోబెడుతున్నాడు అంటున్నాడు ఆయన. అందుకే దూతలు చేసే ప్రార్థన కన్నా మనం చేసే ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవదూతలు ప్రార్థన చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే పేతురు పత్రికలు అంటాడు, యూదా పత్రికలు అంటాడు, పడద్రోయబడినటువంటి దూతలను కూడా దేవుడు వదలక బిలంలో వారిని బంధించాను అంటాడు. అక్కడ వారు తప్పు చేశారు. తప్పు చేశారా? వారు తప్పు చేశారు. దూతలు ప్రార్థన చేస్తాయా? దయ్యాలు ప్రార్థన చేస్తాయా? దయ్యాలు, డెవిల్స్, దూతలుగా అడిగేది దయ్యాలు ప్రార్థన. నువ్వెప్పుడు చూసావమ్మా అంటుంది. చేస్తాయి అంటే ఎట్లా? అంటే ఏంది కొంపది సంఘంలో ఎవరో ఒక దయ్యం అనుకున్న మాట చెప్తున్నారేమి? కాదు, చేస్తాయి, ప్రార్థన చేస్తాయి. ఎలా చేస్తాయి అంటే, ప్రార్థన అంటే అడుగుట, రిక్వెస్ట్. ప్రభువా దయచేసి ఆ పందుల్లోకి పోవడానికి అవకాశం ఇవ్వు, అది వాటి ప్రార్థన. ఆ మహాసేన అనే వ్యక్తిలో ఉన్న దయ్యాలు యేసు ప్రభువుని చూసి, ప్రభువా మా సమయం ఇంకా రాలేదే, ఇదిగో ఈ పందుల్లోకి పోవడానికన్నా మాకు అవకాశం ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాయి. అవి ఇంకా మా సమయం రాలేదుగా అంటే వాటి ప్రార్థన వాటిదే, మన ప్రార్థన మనదే, దేవదూతల ప్రార్థన దేవదూతదే. కీర్తనలు కూడా తేడాలు ఉంటాయి. దేవదూతలు పాడే కీర్తనలు వేరు, మనం పాడే కీర్తనలు వేరు. ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, విమోచన గీతములు వధువు పాడుతుంది. ఏమే? విమోచన గీతములు వధువు పాడుద్ది. ఎందుకంటే దేవదూతలకు యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడడం అనేటువంటి ఆ యొక్క అనుభవం లేదు. వారికి విమోచన గీతాలు తెలీదు. వారు స్తోత్ర గీతాలే పాడతారు. పరిశుద్ధుడు 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 అన్న కీర్తనలే పాడతాడు. కానీ నీవు నేను మాత్రమే వచ్చి ఏం పాడతామో తెలుసా? ఎంత అద్భుతమైన కృప. కృప అంటే ఏంటో దేవదూతలకు తెలియదు. ఎందుకంటే దేవుడు దేవదూతలు ఎప్పుడు క్షమించలే. తప్పు చేసి డైరెక్ట్ బిలం లేచి పడేశాడు. కానీ మనిషి మాత్రమే తప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ వాడికి అవకాశం ఇచ్చిన కూడా కృపను గురించి కాపాడుతున్నాడు. కృపను గురించి వీడు పాడగలుగుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు రక్తము దేవదూతల పైన ప్రోక్షించబడలేదు, కానీ తన కుమారుల కుమార్తెల పైన ప్రోక్షించబడింది. కాబట్టి దేవదూతలు ఈ పాట వాళ్ళేవు. యేసు రక్తము రక్తము రక్తము
ఒక దేవదూత దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఈ పాట పాడయ్యా అంటే, నేను పాడలేనయ్యా అంటాడు. ఎందుకంటే ఆ రక్తము గొప్పదన్న విషయం నాకు తెలుసు, కానీ ఆ రక్తం మా కోసం చిందించబడలేదు. ఆ రక్తం తన కుమారుల కొరకు, కుమార్తెల కోసమే. కానీ దేవదూతల్ని ఆయన ఏమంటున్నాడు? నా సేవకులు, నా పనివారు, నా దూతలు అంటున్నాడు. అట్లా విమోచన గీతాలు నీకోసం, నా కోసమే. అట్లాగే కీర్తనల్లో దేవదూతల కీర్తనలకి మన కీర్తనలకి వ్యత్యాసం ఎలా ఉందో, వారి ప్రార్థనలకి మన ప్రార్థనలకి వ్యత్యాసం ఉంటుంది. మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు దయ్యం యొక్క ప్రార్థన చూడండి. ఉదాహరణకి, ఆ పందుల్లో కన్నా పంపించు ప్రభువా అని అడిగాయి. కరెక్టేనా? ఎస్ సార్ నో? దేవదూతలు ఏమడుగుతారు? తప్పు చేస్తే దేవుడు మనల్ని క్షమించడం, డైరెక్ట్ బిలంలో పడేస్తాడని తెలుసు. వాళ్ళేం ఇది క్షమాపణ ప్రార్థనలు దేవదూతల దగ్గర ఉండవు. రక్తమును గురించిన ప్రార్థనలు దేవదూతల దగ్గర ఉండవు. కృపను గురించిన ప్రార్థనలు దేవదూతల దగ్గర ఉండవు. మన ప్రార్థనలే వీటన్నిటిని కలిగి ఉండేవి, ఎందుకంటే మనం వారసులం కాబట్టి. అందుకే ఆయన అంటాడు, ఏమని చూడండి, ప్రేయర్ ఫ్రమ్ ఎ సెయింట్. అందరి ప్రార్థన కాదు, పరిశుద్ధుని ప్రార్థన. పరిశుద్ధత కలిగిన వ్యక్తి యొక్క ప్రార్థన అది ఎంత ఉన్నతమైనదిగా కనబడుతుందంటే, దేవదూతలు చేసే ప్రార్థనల కన్నాను, దేవదూతలు ఉండే స్థలము కన్నాను ఎన్నో మిలియన్ల రెట్ల పైకి ఆ ప్రార్థన వెళ్తుందంట. నీకు అనిపిస్తుందేమో నువ్వు చేసే ప్రార్థన ఎవడు వింటలేడని. అయ్యో బాబోయ్, నువ్వు చేసే ప్రార్థన ఆ పరలోకంలో ఉండేటువంటి దూతలను దాటి దేవుడి సన్నిధిలోకి వెళ్తుంది. దూతలు ఎక్కడ ఉంటారయ్యా? దేవుడు, ఆయన చుట్టూ 4 జీవులు, 24 పెద్దలు, తర్వాత కోటాను కోట్ల దేవదూతలు. ఆయన సన్నిధి వరకు వెళ్తుందంటే దూతల్ని దాటేగా వచ్చేది. ఎస్ సార్? దూతల్ని దాటుకునే నువ్వు నేను చేసే కన్నీటి ప్రార్థన వస్తుంది అక్కడ. ఎస్ సార్ నో? అందుకే ప్రభు చూస్తాడు. చూసి 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 ఒక ఆయన ఇట్లాగే మోకరించి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉన్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తుండగానే, గబ్రియల్ వెళ్ళు, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, సమాధానంగా వెళ్ళు అనగానే దానియేలు 9వ అధ్యాయం అంటాడు, అక్కడికి దానియేలు ప్రార్థన చేస్తుండగానే గబ్రియల్ అంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవయ్యా, నువ్వు ప్రార్థన చేయుచుండగానే ఈ ఆజ్ఞ నాకు వచ్చింది అంటాడు ఆయన. అంటే దాని అర్థం ఏంది? పరలోకంలో దూతలు ఉండేటువంటి స్థలాన్ని దాటి మరి ఒక పరిశుద్ధ ప్రార్థన పొడుచుకుంటూ మరి వెళ్తా ఉంది దేవుని దగ్గరికి. అందుకే దేవుడి ప్రవక్త అంటాడు, ఏ సెయింట్ ప్రేయర్ కదా, ఏ ప్రేయర్ ఆఫ్ సెయింట్ విల్ ట్రావెల్ మైల్స్ అండ్ మైల్స్ ఏంజల్స్ కదా. దూతలను దాటి మరి పోయేదే పరిశుద్ధుల ప్రార్థన. నువ్వు ప్రార్థిస్తుంటే బహుశా ఇక్కడ ఎవరు చూడలేకపోవచ్చేమో, నువ్వు ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తే అతనికి వినబడకపోవచ్చేమో. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళ కోసం చేస్తున్నామో వారికి కూడా తెలియదు. కానీ మన ప్రార్థన పరలోకం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆయన సన్నిధి వరకు చేర్చబడుతూ ఉంది. ఆయన సన్నిధి అంటే దూతల యొక్క ఆ చుట్టూ ఉన్న వలయాన్ని దాటి సన్నిధిలోకి రావాలి. అప్పుడు ఆ ప్రార్థన వింటాడు. చూస్తున్నా ఒక్కొక్క సిస్టర్ ఒక్కొక్కరు ఎలా ప్రార్థన చేస్తున్నారు చూస్తున్నా, ఎవరెవరు కుమారుడు ఎలా ప్రార్థన చూసి వారి ప్రార్థనకు అనుగుణంగా దేవుడు ఒక్కొక్క దూతకి ఆజ్ఞాపిస్తాడు. నువ్వెళ్ళు సమాధానమే, నువ్వెళ్ళు ఋత్విక్ గారికి సమాధానమే, నువ్వెళ్ళు ఎస్తేరుకి సమాధానమే, నువ్వెళ్ళు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి దూతలు పంపిస్తూ ఉంటాడు ఆయన. ఎస్ఆర్లో దానియేలు గారు ప్రార్థిస్తున్నప్పుడు అదే జరిగింది. తర్వాత అంటాడు చూడండి, అది సరైనది నా సహోదరి సహోదరులారా. God has placed you. You are spirit-filled people. You are sons of God. ఆత్మచేత నింపబడ్డ ప్రజలారా, మీరు దేవుని ఆత్మచేత నింపబడ్డారు గనుక మిమ్మల్ని గూర్చి అని చెప్తూ ఆయన అంటాడు, మీ ప్రార్థన చాలా శక్తివంతమైంది. మన ప్రార్థన దూతలను దాటేటువంటి ప్రార్థనగా అది ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడు? మొర్రపెట్టుటలో కాదు, ఎప్పుడు? నిజంగా మొర్రపెట్టుటలో అంటాడు దేవుడు. ఏమన్నాడైనా? మొర్రపెట్టుట వేరు, నిజంగా మొర్రపెట్టుట వేరు. ప్రార్థన చేయడం వేరు, నిజంగా ప్రార్థన చేయడం వేరు కదా. పండుకోవడం వేరు, నిజంగా పండుకోవడం వేరు. సార్ పండుకోవడం లేపలేం, కానీ నిజంగా పండుకోవడం లేపొచ్చు. సార్
ఇదే వ్యత్యాసం అక్కడ. అంటే ఒకటి వేషధారి, ఒకటి నిజమైన ప్రార్థన. నిజంగా నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన మైళ్ళు మైళ్ళు దూరం ప్రయాణం చేయగలిగే స్థితిగతుల్లోకి అది ప్రయాణం చేస్తుంది. ఆమేన్. తర్వాత మరొక విషయం చూద్దాం. 61-0517. పడుకో 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 పడుకో. 61-0517. ఆసక్తిగానే ఉన్నారా? 61-0517. ఇట్ ఈజ్ ఐ, ఇది నేనే అనే వర్తమానంలో 9 మరియు 10 పేర చూద్దాం. అని అంటాడు చూడండి. చచ్చండి. మరియు ఇది ఎంతో అద్భుతమైనది. చాలా సార్లు నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను. అసలు ఇన్నిన్ని అద్భుతాలు, ఇన్నిన్ని గొప్ప కార్యాలు, ఇంతటి గొప్ప గొప్ప శక్తివంతమైన క్రియలు ఎలా చోటు చేసుకోగలుగుతున్నాయి ఆశ్చర్యపడుతుంటా నేను. కానీ వీటన్నిటికీ ఒక సాధారణమైన ప్రార్థనే కారణం అంట. అయ్యా మీరు విన్నారా? మార్వలస్, అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప అద్భుత సంగతులు కూడా జరుగుతున్నది. మీరు అనుకోవచ్చు, అయ్యా మా జీవితంలో అద్భుతం జరగాలంటే మేము మొత్తం మోకాల చిప్పలు ఇరిగిపోయేదాకా ప్రార్థన చేయాలి కావచ్చు అనుకుంటారు మీరు. కానీ దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ ప్రేయర్. సింపుల్ ప్రేయర్. ఏలియా 400 మంది ప్రవక్తల్ని అందరినీ ఛాలెంజ్ చేశాడు. మీ దేవుడైతే నిజమే దేవుడైతే చూడండి రా, ప్రార్థన చేయండి రా. అప్పుడు అదే సమయానికి వాళ్ళు విఫలమైన తర్వాత ఏలియా వచ్చి ప్రార్థన చేశాడు. అవునా? ఏమని చేశాడు? ప్రభువా నీవే దేవుడు అని తెలియపరచబడలాగా నేను నీ నిజమైన దేవసేవకునైతే ఇదిగో ఈ ప్రజలు నిన్ను తెలుసుకున్నట్లుగా దీన్ని కాల్చివేయము అని ఒక 15 సెకండ్ల ప్రార్థన. అంతేనా? ఇంకా సాగదీసి చేస్తే 30 సెకండ్లు అనుకోండి. ఇంకొంచెం ఎక్కువ, పోనీ 1 నిమిషం అనుకోండి. ఎక్కువ 1 నిమిషం ప్రార్థనకి పరలోకం నుంచి ఆయన అగ్ని దించగలిగినాడు. ఆయన సాధారణమైన ప్రార్థనే. అక్కడ ఏమైనా మర్మాలు మాట్లాడినా లేదే. విశ్వాసంతో చేసినటువంటి ఒక చిన్న ప్రార్థన పరలోకంలోంచి అగ్ని దించింది. అదే దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, ఇట్స్ బీన్ మార్వలస్. అది ఎంతో అది అద్భుతమైనది. మెనీ టైమ్స్, చాలాసార్లు, ఐ వండర్ సమ్ టైమ్స్ హౌ దట్ సో మెనీ థింగ్స్ హ్యాపెన్. ఇంత గొప్ప గొప్ప విషయాలు అసలు ఎలా జరుగుతున్నాయో నాకు తెలియడం లేదు, ఆశ్చర్యపడుతుంటాను. కానీ వీటన్నిటికి కారణం ఎ సింపుల్ ప్రేయర్. కొన్నిసార్లు నువ్వు అధికమైనటువంటి లోతైనటువంటి వ్యక్తిగతంగా ఎవరికి తెలియకుండా రహస్యమైన ప్రార్థన చేసుకోవడానికి నీకు కుదరట్లేదా? సింపుల్ ప్రేయర్ ఇస్ ఎనఫ్. ఆ సమయాన్ని దాటడానికి సాధారణమైన ప్రార్థన చేయి. ఎంతో గొప్ప గొప్ప ప్రార్థనలు అక్కర్లే. అయ్యా ప్రార్థన చేసుకోవడానికి నీకు ప్రార్థన అనే వరం అక్కర్లేదు, ప్రార్థన అనే ఆత్మ ఉంటే చాలు. ఎసార్నా? ప్రార్థన అనే వరం కాదు కావాల్సింది, ప్రార్థన ఆత్మ కావాలి, ప్రార్థన శక్తి కావాలి. ప్రార్థన వరం కాదు. వరం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేది. కరెక్టేనా? ఎసార్నో? వరాలు అంతే. వరాలు అందరికీ అన్ని ఇవ్వడైనా. బుద్ధివాక్యం ఉన్నడికి స్వస్థత ఉండకపోవచ్చు, ప్రవచన వరం ఉన్నడికి భాషలు మాట్లాడకపోవచ్చు. వరాలు అనేవి ఒక్కొక్కరికి పంచిపెట్టి ఇచ్చేవి. కానీ ప్రార్థన అనేది వరంగా కాదని ఇచ్చేది, శక్తిగా ఇస్తున్నాడు. పరలోక రాజ్య ప్రవేశానికి తప్పనిసరి అని చెప్పిస్తున్నాడు ఆయన. అంటే అందరిలో ఉంటుందా? అందరిలో ఉంటుంది. సానబెట్టాలి, దాన్ని షార్ప్ చేయాలి. కంటిన్యూస్గా ప్రార్థనలో ఉంటూ 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 ముందుకు సాగుతున్న కొలది నీ ప్రార్థన ఆయన చెప్పుచున్నటువంటి శక్తివంతమైన ప్రార్థనగా మలచబడుతుంది. అది ఆమేన్. పెంతెకోస్తు దినం నాడు ఎక్కడ 1906లో విలియం సీమోస్ అనే వ్యక్తి చేసినటువంటి ఆ ఉద్యమంలో చిన్న చిన్న పిల్లలు ఆ గోడకు నిద్రపోతారు. లేచి నిలబడరా, నువ్వు నిలబడు, లే. ఏ ప్రార్థనలో మెలకువగా ఉన్నది? నిలబడు. చిన్న చిన్న పిల్లలు, ఇంత చిన్న చిన్న పిల్లలు ఎదుటి వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తే కూడా వారి చేతులు బాగుపడ్డాయి, వారి కాళ్ళు బాగుపడ్డాయి. చిన్న చిన్న పిల్లల ప్రార్థనలో. సార్ దేవదర్శన్ గారు చెప్పినారు చిన్నపిల్లల ప్రార్థనలో ఆయనకు జరిగిన కార్యాన్ని గురించి. అంటే ప్రార్థన అనేది వరమే అయితే
కొంతమందికి ఉండి కొంతమందికి ఉండదు. కానీ ప్రార్థన వర రూపంలో ఇవ్వట్లేదు ఆయన. ప్రార్థన అనేటువంటిది ఖచ్చితమైన హక్కు రూపంలో అందరికీ ఇచ్చేశాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడానికి అర్హులే. దేవుడు ప్రవక్త అంటాడు, నేను ప్రవక్తను కదా, నా దగ్గరకు వస్తే ప్రార్థన నెరవేర్పు జరుగుతుంది అనుకునేవు. నీ దగ్గర ఉన్న నీ స్థానిక కాపరి కూడా దానికి అర్హుడే. నీ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి దానికి అర్హుడే. ఎక్కడేదో జరిగితే నువ్వు దాన్ని అయ్యో నేను చేస్తే జరగదేమో, కాపరి చేస్తేనే జరుగుతుందేమో అనుకోవడానికి లేదు. నీకు దేవుడి శక్తి ఇచ్చాడు, నువ్వు చేయాలా. నువ్వు చేయడమే నీ బాధ్యత. నువ్వు చేయడమే నీ బాధ్యత అది. కానీ దాన్ని గ్రహించక అందరూ తమకు అప్పచెప్పబడిన ప్రార్థన శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు. బహుశా పాస్టర్గా చేస్తే బలంగా ఉంటుందేమో, లేదా పలానా ఒక పెద్ద ప్రవక్తని పిలవబడతానికి చేస్తే బాగా శక్తివంతంగా ఉంటుందేమో అన్న భ్రమంలోకి వెళ్ళిపోయినారు. కానీ కాదు, ప్రార్థన అనేటువంటిది సింపుల్ ప్రేయర్ అయ్యేది, సాధారణమైన ప్రార్థన. ఏం అక్కర్లేదు. కొన్నిసార్లు తెలుసా, ప్రార్థన అంటే నోటి మాటలు కూడా ఉచ్చరించవలసిన అవసరం లేదు. కన్నీటి చుక్కలు 4 చాలు. మనం ఉచ్చరింపలేకుండా మన మనవులలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా గ్రహించగలుగుతాడు ఆయన. మన విన్నపాలు తెలియజేసి అంతే. 4 కన్నీళ్ళు గార్చావు, ఎందుకు గార్చావు దేవుడికి తెలియదా? ఆ కన్నీళ్ళే ప్రార్థనగా మార్చబడతాయి. కానీ ఎందుకో ప్రజలు వారి శక్తిని గుర్తిరలేకపోతున్నారు. ఆ అవిశ్వాసం, నేను చేస్తే పోతుందంటే విదయం పోతుందో పోదో మనకెందుకు అనుకునే వాళ్ళు ఒక్కళ్ళు. కరెక్టేనా? నువ్వు ఫస్ట్ ధైర్యంగా వెళ్తావు ప్రార్థన చేయడానికి. ఒక వ్యక్తి కోసం చేతులు పెడతావు, ప్రార్థన చేస్తుంటావు, కొద్దిగా లొంగినట్టే లొంగింది, మళ్ళీ కాసేపు నీ ధైర్యం వచ్చింది, తీసివేయును గాక, వెళ్ళిపోను గాక అన్నప్పుడు అది పోలే ఏ అన్నదనుకో. మొన్న మన దగ్గర వచ్చే సహోదరు లెక్క పోను అన్నదనుకో, అప్పుడు ప్రార్థనలో నీ విశ్వాసం ఖచ్చితంగా కసకస కదిలిపోతుందట. కరెక్టేనా? చెమ్ముగాడు కదా అందరి దగ్గరికి పారిపోయి వెనకాల డాడీ దగ్గర దాక్కున్నట్టు, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినట్టు నవ్వుతున్నారా మీరే పెద్ద ధైర్యవంతులైనట్టు. అందరంతే, ఒక్కొక్కడు బయటకి దాక్కున్నాడు గేట్ అవతల, డోర్ అవతల. దయ్యం ఏం చెప్పి మధ్యాహ్నం చెప్పి గుర్తుందిగా, మీరు ప్రార్థించినప్పుడు అటువైపు శక్తులు ఎక్కువ అలజడులు ఎగిరిపోతాయి. ఇప్పుడు మూర్ఛరోగం వచ్చిన పిల్లోడికి ప్రార్థన చేయగానే ఆ దయ్యము లాడిచ్చి వదిలింది. విలవిల్లాడిచ్చేప్పుడు నువ్వు నేను ఏమనుకుంటాను తెలుసా, ఉరి సల్లగా వండుకుందని నేను లేపినట్టున్నా అనుకుంటావు. దాన్ని మానన్నది పడుకున్న దయ్యాన్ని నేను లేపి కదిలిచ్చానేమో అనుకుంటావు నువ్వు. కానీ నీకు సూత్రం తెలియదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తిలో ఉండే దయ్యం ఆ వ్యక్తిని మరింత ఇరిటేట్ చేసి ఎక్కువగా కదిలిచ్చేస్తుంది. అందుకే మీ భర్తలు కూడా ప్రార్థనలు మొదలు పెట్టక మునిపేమో మంచిగా ఉండేవారు. జాగ్రత్త, ప్రార్థన జీవితాలు ఎక్కువైన కొలది తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రార్థన జీవితాలు ఎక్కువ అవుతున్న కొలది తిరుగుబాట్లు ఎక్కువైతాయి, పిల్లలకి తిరుగుబాట్లు ఎక్కువైతాయి. ఇంకా గలిబిలి వాతావరణం తయారు చేస్తారు వాళ్ళు. అట్లా ఎక్కువైతుందంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి తెలుసా, కదిలింద్ర దయ్యం అనుకోవాలా. ఏమనుకోవాలా? నువ్వు ప్రార్థన మొదలుపెట్టగానే అక్కడ శక్తులు ఎక్కువయ్యాయి, కదలడు ఎక్కువైపోయింది, యుద్ధం ఎక్కువైతుంది, అరుస్తున్నాయి, లేకపోతే ఆ తీవ్రత ఎక్కువైపోయి ఇంకా ఎక్కువగా చెడు చేస్తున్నారు అనుకోండి, నీకు అర్థం కావాల్సి ఏంటంటే అక్కడ ప్రార్థన పనిచేస్తుందని అర్థం. కరెక్టేనా? సాధారణంగా ముళ్ళు కూర్చున్న చోట నువ్వు చూడు, కూర్చున్న చోట ముళ్ళు చిన్న భాగం లోపల ఉంటుంది. అది అట్లాగే ఉంటే వచ్చే నొప్పి కన్నా అది తీసేటప్పుడు పెట్టే కాంట నొప్పి ఎక్కువ ఉంటుంది. కరెక్టేనా? కాంట నొప్పి వస్తుందంటే దాని అర్థం ఏంటి? ముళ్ళు మెల్లమెల్ల బయటకు వస్తున్నట్టు, దాన్ని చేరుకున్నట్లు. అంతే. కొన్నిసార్లు మనకుండే రోగం కన్నా చేసే వైద్యం నొప్పి ఎక్కువ. అంతేనా? పాపం పీటరపాలి గారికి వచ్చింది పిల్లలప్పుడు జ్వరము 20 సార్లు కూర్చున్నాం మా చేతికి. అంతే. కొన్నిసార్లు రోగం కన్నా వైద్యం నొప్పి కలిగజేస్తుంది. అట్లాగే నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు తన ప్రవక్త చెప్పినట్టుగా ఎదుటివారిలో ఉన్న శక్తి ఇంకా బలపరచబడుతుంది. ఇంకా తప్పిదాలు, ఇంకా పాపాలు, ఇంకా తిరుగుబాట్లు, ఇంకా గలిబిలి చేస్తూ ఉంటారు. అట్లా చేయగానే నువ్వు ధైర్యం చెడిపించుకోబాక, నువ్వు అక్కడ ఇంకా ధైర్యపడి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్ ప్రార్థన పనిచేస్తుంది, విజయం రాబోతుందని తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అదే అంటాడు. గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఇంత గొప్ప అద్భుతాలకి ఎట్లా ప్రార్థన చేస్తారో. బహుశా నా ప్రార్థనలో నేనేమన్నా మర్మయుక్తమైన విషయాలు జోడించాలనా, లేకపోతే ఎక్కడ పరిశుద్ధమైనటువంటి ఎక్కడెక్కడ లేఖనాలు తీసుకొచ్చి దాన్ని జోడించి పెట్టాలనా? దేవుని ప్రవక్త అంటాడు, సింపుల్ ప్రేయర్, సాధారణమైన ప్రార్థన గొప్ప గొప్ప అద్భుతాలు తీసుకొస్తుంది అన్నాడు ఆయన. ఆమేన్.
తర్వాత చూడండి అంటాడు ఆయన, I come up and pray for someone, నేను వచ్చి ఒకరి కోసం నేను ప్రార్థించగా maybe dying, వారు ఏమైనా చనిపోవచ్చు, sarcomas, cancer, వారు క్యాన్సర్ చేత బాధించబడుతున్న వారైనా అయి ఉండొచ్చు, or something. అలాంటిది ఏదైనా అయి ఉండొచ్చు. Just eaten up. అది వారిని తినేస్తా ఉన్నది. After while along the road some, ఎప్పుడో కొంతకాలం అయినాక you remember me. వారు అంటారు నన్ను కలిసి ఏదో రోడ్డులో, Brother Branham, బ్రదర్ బ్రదర్ నన్ను గుర్తుపట్టావా అని అడుగుతారంట. బట్ ఆ రోజు నేను నీకు చేసిన సాధారణమైన ప్రార్థనేగా, కరెక్టేనా? ఇప్పుడు ఉదాహరణకి, అయ్యా ఎట్లా అంటారు, అరే మీ ఇద్దరులేండి నిలబడండి, హోంవర్క్లు చేసుకుంటారు ఇక్కడ తొందరగా, దగ్గర బుక్స్ జరపండి, దగ్గర రాని, పాప ముసలిళ్ళ కంటే ఎక్కువ చదువుతారు మీ ఇద్దరు, పక్కరా. వీళ్ళిద్దరు నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. మంచిగా వినండి, వీళ్ళిద్దరు నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ఈ బ్రదర్ అడిగారు, సేమ్ సమస్య, ఇద్దరికి జరాలే. నేను అన్నాను, స్తోత్రం ప్రభువా, ఈ పిల్లలు ఉన్నటువంటి జ్వరం తీసేయము, చక్కటి ఆరోగ్యం తెచ్చాము, ప్రభు యేసుక్రీస్తు నామములో వీడిలో ఉన్నటువంటి దయ్యాన్ని, ఆ ఆత్మను దాని ప్రభువాన్ని గద్దిస్తున్నాను, ఆమేన్ అన్నాడు. వాడు కూడా ఆమేన్ ఆమేన్ అన్నాడు. వీడి దగ్గరికి వచ్చాను, స్తోత్రం ప్రభువా, వీడిలో ఉన్న దయ్యాన్ని తీసివేయి, దయ్యమా నేను గద్దిస్తున్నా అన్నా. వీడికి ఏమనిపిస్తుంది? అమ్మో నా ప్రార్థన కొంచెం శక్తివంతంగా లేదే అనుకుంటాను కూడా. కొంతమంది అయితే తలకేమే చేయి పెట్టకపోతే, అదేంది నా తలకేమో చేయి పెట్టలే అనేటోళ్ళు కూడా ఉన్నారు. కరెక్టేనా? కూర్చోండి. కానీ వాళ్ళిద్దరిలో వాళ్ళకి ఏమనిపిస్తుంది? వాడేమనుకుంటు తెలుసా, పోయింది అయ్యాం బెరట్టే, ఇంత అరిశనంగా ఉంటుందా ఇది, ఇంత అరిశనంగా ఉంటుందా ఇది? కానీ దేవుని ప్రవక్త అంటాడు, మార్వలస్ మిరేకిల్స్, అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప క్రియలు, సింపుల్ ప్రేయర్. మీరు ఊహించండి, యేసుప్రభు అట్లాగే ప్రార్థన చేసి ఉంటాడా? యేసుప్రభు ప్రార్థన చేశాడు ఏమని? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు ప్రభు అని అడిగాడు. అంతేనా? ఊహించుకోండి, యేసుప్రభుని నీ చిత్తమైతే అంటాడు. ఊహించుకోగలుగుతావు? అట్లా చేస్తాడా? ఆయన మరొక చోట ఆయన ఏం ప్రార్థన చేస్తాడంటే, తండ్రి ఆకాశంలో భూమినికి ప్రభువా, ఈ పసి బాలులకు బయలుపరుస్తుంది నీకు వందనాలు తండ్రి అంటాడు ఆయన. అవునా? ఊహించాడు. అదే ప్రార్థన ఇప్పుడున్న పాస్టర్లు విశ్వాసం చేసే ప్రార్థనలు ఎక్కువ ఉంటుందా? తండ్రి నాకు ఎప్పుడు అనుకునేది ఒక్కొక్కసారి, ఈ పాస్టర్లు చేసే ప్రార్థన, విశ్వాసం చేసే కొంతమంది ప్రార్థన వింటుంటే, యేసు ప్రభు ఇట్లే అరిచినట్టుగా అరవడే ఆయన సాధారణంగా అధికారంతో మాట్లాడితేనే దయ్యాలు గజగజ వణికినాయి. ఎస్ఆర్నో స్వస్థతలు చేయడానికి అరవాలనా? మందిరానికి వెళ్ళారు దేవుని యొక్క శిష్యులు, మెట్ల మీద ఒకడు కూర్చున్నాడు, కాళ్ళు లేనివాడు. వాడు అడిగి ఏదైనా ఉంటే వేయండి అయ్యా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఉండి చూసి, మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మా దగ్గర ఏది ఉన్నది అదే ఇస్తాం నీకు. లే అనలే అనలే ఆయన అన్నది ఒకటే, ఏమని? ప్రభు యేసుక్రీస్తు నామములో లే అన్నాడు. అంతే, లేచిపోయాడు ఆయన. అంటే ఇవాళ రేపు ఏమైందంటే, ఏదో లోపల దేయాలు నిద్రపోతున్నట్టు, వాటి లేపడానికి అరవడం అవసరమైనట్టు. బైబిల్లో ఎవ్వరు అరిచి ప్రార్థన చేయలేదు అయ్యా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, బైబిల్లో ఎవ్వరు కూడా అరిచి ప్రార్థన చేసినట్టు ఉండదు. కూర్చో. ఎవరు కూడా అరిచి ప్రార్థన చేసినట్టుగా ఉండదు. అందరూ కూడా శక్తితో ప్రార్థన చేశారు, కానీ అరుపులతో చేయలే. కొన్ని సంఘాల్లో చూస్తాం, ప్రార్థన ప్రారంభానికి ప్రార్థన చివరికి కొత్తగా ఎవడన్నా సంఘంలోకి వస్తే వాడు ఏంద్రా ఇది ఏంద్రా అని భయపడతారు వాళ్ళు. అందుకే చాలా చోట్ల సిటీలలో ప్రజల మధ్యలో ఉన్న చర్చిలకు పర్మిషన్ ఇయ్యరు. ఎందుకంటే వీళ్ళ అరుపులు గోలలు ఎక్కువైపోతాయని. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అరుస్తారు. అందుకే దీన్ని బట్టి మన పౌలు గారు ఏమన్నారు తెలుసా? సంఘంలో మీ మధ్యలోకి ఎవడైనా కొత్తగా వచ్చినప్పుడు వీరు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు వాడు చూస్తే ఇదేమైనా వెర్రి అనుకుంటారేమో, అందుకే ఆయన అన్ని సమస్తము మర్యాదగాను క్రమంగాను జరగనీయుడి అంటాడు ఆయన. ప్రార్థనలు కూడా అంతే, సింపుల్ ప్రేయర్. విశ్వాసంతో చేయి. దేవుడిపై ఉన్నటువంటి పూర్ణమైనటువంటి ఆ యొక్క విశ్వాసమును నువ్వు ప్రాణార్పంగా కుమ్మరించి నెమ్మదిగా చేసిన చాలా వెళ్ళిపోతుంది. కానీ చాలామందికి అట్లా ఉండదు. పాస్టర్ చేతులు పెట్టిండా లేదా అని చూసేవాళ్ళు ఒకరు, అరిచి ప్రార్థన చేసిండా అని చూసేవాళ్ళు ఒకరు. ఎసారా మళ్ళీ నార్మల్గా చేస్తే ఆమెలు రావు, గట్టిగా చేస్తే ఆమెలు బలంగా వస్తాయి కదా.
అంటే ఎందుకు మీకు కాంప్లికేటెడ్ ప్రేయర్స్ ఇష్టం అన్నట్టు. దేవుడు అట్లా కాంప్లికేటెడ్ సింపుల్ అని చూడయ్యా, విశ్వాస సహితమైన ప్రార్థన కాదా అని చూస్తాడు ఆయన. అది విశ్వాసంతో వచ్చిందా, దేవుడి శక్తితో వచ్చిందా, తన సొంత ఉద్దేశంతో వచ్చిందా, ఎదుటివాడు మంచి కోసం చేశాడా, అది ఆయన చిత్తంలో ఉందా లేదా, ఇదే చూస్తాడు తప్ప అయ్యా ఇప్పుడు చూస్తున్నటువంటి పాస్టర్ల ప్రార్థనలు, విశ్వాస ప్రార్థన లాంటి ప్రార్థనలు యేసు ప్రభు గారు చేయలేదు, పౌలు గారు చేయలేదు. వాళ్ళు అట్లా చేయరు. ఒక అట్టే చేసేది ఉంటే యేసు ప్రభు గారు వ్యక్తిగతంగా నువ్వు ఇక్కడ ఉండండి రా అని చెప్పి పేతురును జెబెదయి కుమారులను పెట్టి ఒక్కడే అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆయన చేసిన ప్రార్థన గట్టి గట్టి అరిచి చేస్తే ఇలా దూరం పెట్టడం ఎందుకు, అట్టగా వినపడుద్దిగా. కాదు కాదు, వారు చేసే ప్రార్థన వాళ్ళు చేశారు. అట్లా అందుకే అంటాడు దేవుని యొక్క ప్రవక్త, ఈ గొప్ప గొప్ప సంగతులు ఎలా జరుగుతాయో నాకు తెలీదు, ఇట్స్ జస్ట్ సింపుల్ ప్రేయర్. సింపుల్ ప్రేయర్, సాధారణమైన ప్రార్థన. ప్రార్థన చాలు అది గొప్ప గొప్ప సంగతులు చేయడానికి. దాంట్లో ఏమి కొత్త కొత్త మర్మయుక్తమైన విషయాలో లేకపోతే ఇలా ఉచ్చరిస్తేనే ప్రార్థన. తెలుసా కొన్ని కొన్ని సంఘాల్లో వాళ్ళ పాస్టర్ గారు ఏ ఫార్మాటో విశ్వాసులు అదే ఫార్మాట్. వాళ్ళు కొంతమంది కాపర్లు ఈ పరలోకపు ప్రార్థనగా పరలోక ప్రార్థన తీసుకొచ్చి ప్రార్థన చేస్తారు. కాపర్ని బట్టి విశ్వాసం అందరూ కాపీ పేస్ట్. ఆయన అంతే పరలోకమందున్న మా తండ్రి అని స్టార్ట్ చేస్తారు. విశ్వాసం డిటో కాపీ పేస్ట్గా. ప్రార్థన వ్యక్తిగతమైంది. ప్రార్థన వ్యక్తిగత విశ్వాసాలను బట్టి చేస్తారు, ప్రార్థన వ్యక్తిగత ప్రత్యక్షతలను బట్టి చేస్తారు. అంతేనా? దానియేలు చేసిన ప్రార్థనకి, మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు సొలొమోను చేసిన ప్రార్థనకి, యేసు ప్రభువారు చేస్తున్న ప్రార్థనకి, యెషయా చేసిన ప్రార్థనలకి ఒక్కదానికి ఒక సంబంధం పొంతనుండదు. వారి వారి ప్రత్యక్షతలు, వారి వారి విశ్వాసాలు, వారి వారి కళ్ళ సమస్యలను బట్టి చేశారు వారు. మనవే డిట్టో మన చర్చిలో కూడా అంతే. ఎత్తిన లేఖనాలే ఎత్తి, చేసిందే చేసి, ఇక అదే కాదు సేమ్ అదే అరిగిపోయిన టేప్ రికార్డు అన్నట్టు తిప్పి 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 చేస్తారు. అట్లా ప్రార్థన ప్రత్యక్షతతో చేయాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక విషయాన్ని చూపించేసి ముగించే ప్రయత్నం చేద్దాం. 64-0830E. (94) 94 పేరు. చదవండి. కరెక్టే. స్వీటన్ యువర్ టెంపర్ విత్ ప్రేయర్ అంటే ఏంటిదయ్యా? ప్రార్థన జీవితం మీ కోపాన్ని తీయగా మధురంగా ఏది మారుస్తుంది అయ్యా? కోపం ఉందా? కోపం లేదు ఎవరికి చెప్పండి. నాకు కోపం లేదు నా చేతులు చెప్తారా? ఎందుకు లేవద్దు కానీ అందరికీ కోపం ఉంది. కానీ అది మంచి విషయమై ఎదుటి వాళ్ళని పాపాలను దిద్దడం విషయమే రావాలి. ఎందుకంటే పౌలు గారు కోపడు కానీ పాపం చేయకూడదు అంటాడు ఆయన. కానీ ప్రార్థనతో కోపము మధురంగా మార్చబడుతుంది. నేను ప్రార్థన చేశాను, నా కోపంలో ఏ మార్పు లేదు. ఇది మొర్రనా? నిజమైన మొర్రనా? మొర్ర అంతే, ఓన్లీ మొర్ర. నేను ప్రార్థనలో మోకరించాను, ప్రార్థన చేసి తిరిగి లేచాను, చూసరికి నా కోపంలో ఏ వ్యత్యాసము లేదు. సేమ్ డిటో అదే కోపం స్థాయి నాదో సాగుతూ వస్తుంది. ఇప్పుడు ఇంతకీ నేను నిజంగా మోకరించి ప్రార్థన చేసినట్టేనా? దేవుడు ఏమంటే ఒక నిజమైన మొర్ర దేనిని ఉత్పత్తి చేయను? అది మధురమైనటువంటి గుణాన్ని ఉత్పత్తి చేస్తుంది, కోపమును పూర్తిగా నశింపజేస్తుంది. కోపంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఇంకా ఎక్కువయ్యే కోపాలు కూడా ఉన్నారు కొంతమంది. పావు మట్టు కోపంతో ప్రార్థన మొదలు పెడితే కిలో అంత కోపంతో బయటికి లేచిన కూడా ఉన్నారు. అది నిజమైన ప్రార్థన కాదన్నాడు దేవుడి యొక్క ప్రవక్త. ఇవన్నీ దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేసిన మాట ఉన్నట్టుగానే చూస్తున్నాం మనం. అని అంటాడు, లేదయ్యా, ఏ ట్రూ జెన్యూన్ ప్రేయర్ విల్ ప్రొడ్యూస్ ఏ టెంపర్, చేంజ్ ఆఫ్ టెంపర్ ఇన్ టు ద స్వీట్నెస్. కోపమును మధురంగా మార్చేటువంటి ఒక ఫలాన్ని ఒక నిజమైన ప్రార్థన ఉత్పత్తి చేస్తుంది. ప్రార్థన ఏమి చేయను? ఉత్పత్తి చేస్తుంది. ఆమేన్. కానీ అలా కాదు, చాలాసార్లు మోకరించి ప్రార్థన చేశాము,
మన కోపాల్లో ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఎక్కడో మన ప్రార్థనలోనే మనకు తేడా కనబడుతున్నట్టు. మన ప్రార్థనలో ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నట్లుగా ఉంది. ఆమేన్. మరొక విషయాన్ని చూపిస్తాను మీకు. యోబు గ్రంథం 22:27. త్వరగా ఇది చివరిగా ఒక మాట చూపించి ముగించేద్దాం. యోబు గ్రంథము 22:27. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మొక్కుబడులు నీవు చెల్లించెదవు. అయ్యా చాలాసార్లు ఇది చూడండి, మంచి గమనించాలి. ప్రభువా నాకు ఈ ఫలానా కార్యం జరిగితే నేను ఫలానా నీకు అది ఇస్తా అని మొక్కుకుంటారు. మొక్కుకున్నారా? కానీ ఆ మొక్కుకున్న మొక్కుబడి చెల్లింపు జరగలే. ఎందుకంటే మన ప్రార్థనకు మన మనవి వినబడలే. మన ప్రార్థన నెరవేర్పు జరగకపోవడం అనేది మన మొక్కుబళ్ళు చెల్లించకపోవడానికి కారణమైంది. మన ప్రార్థన ఎందుకు అంగీకరించబడలేకపోయిందయ్యా అంటే అది దేవుడి యొద్ద మనము చేసేటువంటి అంగీకారకృతమైన ప్రార్థన గది లేదది. కానీ ఏ ట్రూ జెన్యూన్ ప్రేయర్, ఒక నిజమైన మొర్ర, నిజమైన ప్రార్థన మొక్కుబళ్ళు చెల్లించేంత వరకు కూడా అది ఆ కార్యాలు ఉత్పత్తి చేస్తుంది. గుర్తుందా? జ్ఞాపకం ఉందా? మన జీవితంలో చాలాసార్లు ప్రభా ఇది జరిగితే చేస్తానని మొక్కుకున్నాము, కానీ అది జరగలేదు. మొక్కుబళ్ళు ఎగిరిపోయాయి. ఎందుకు ఎగిరిపోయాయి అంటే మొర్ర పెట్టాము అంతే, నిజమైన మొర్ర కాదు అంటాడు ఆయన. 119 కీర్తనలు దావీదు ఏమన్నారు? నిజంగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉంటాడు ఆయన. నిజంగా మొర్రపెట్టు వారికి ప్రార్థన మనం ఆలకించబడమే కాదు, మొక్కుబళ్ళు కూడా చెల్లించే అవకాశాన్ని ఇస్తాడు ఆయన. నిజమైన మొర్రలో, సాధారణమైన మొర్రలో అది జరగదు. నిజంగా మొర్ర పెడితే ఏ ట్రూ జెన్యూన్ ప్రేయర్ విల్ ప్రొడ్యూస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ సాక్రిఫైజెస్. మొక్కుబళ్ళను అంగీకరించే విధానము నిజమైన మొర్రలో జరుగుతుంది. కయీను నిజమైన మొర్రతో రాలేదు, హేబేలు నిజమైన మొర్రతో వచ్చాడు. వారి యొక్క బలులను ఒకరిని అంగీకరించడానికి, మరొకరు తృణీకరించడానికి నిజమైన మొర్రే దానికి కారణం. మొర్ర అంటే ప్రార్థన, ప్రార్థనలో ఉండాల్సిందే విశ్వాసము. అదే తేడా ఉందని హెబ్రీ పత్రిక చెప్తుంది. ఎస్ సార్ నో? అందుకే నిజమైన ప్రార్థన మన మొక్కుబళ్ళను అర్పించే స్థాయిని ఉత్పత్తి చేస్తుంది. అయినా మొక్కుబళ్ళు నేను పెట్టుకున్నాను కానీ అక్కడ వరకు రాలేదు. ఎందుకంటే మన మొరలో ఉన్న వ్యత్యాసాలు. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ట్రూలీ, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే అది నిజమైన మొర్ర అయితే నీ మొక్కుబళ్ళు చెల్లించే వరకు కూడా ఆ స్థితిని, ఆ స్థాయిని అది ఉత్పత్తి చేయాలి. అయ్యా ప్రార్థనలు సరిచేసుకుందాం. మనం చేసే ప్రార్థనలు అనేకమైన విషయాలు ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. మరణం నుంచి జీవం ఉత్పత్తి చేస్తూ ఉంది. దేవుని మనల్ని దగ్గరగా చేస్తూ ఉన్నది. మన పిల్లల దయ్యపు ఆత్మను పోగొడతా ఉన్నది. భాగస్వాములు మార్చగలిగేదిగా ఉన్నది. ఆయన యొక్క సమాధానం మన హృదయములకు, మన తలంపులకు కావలిగా ఉంటుంది. అంతేకాకుండా మనం చేసే ప్రార్థన దూతల కంటే ఎన్నో ఉన్నతమైన స్థాయిలోనికి మన ప్రార్థన వినబడినంతగా ప్రయాణం చేస్తూ ఉన్నది. అంతేకాకుండా మనం చేసేటువంటి ఆ ప్రార్థన మనలను మారుస్తుంది, మన పరిస్థితులను మారుస్తుంది. నెవర్ నెగ్లెక్ట్ ప్రేయర్. ఏ ప్రార్థనను నిర్లక్ష్యం చేయవాకండి. 9 అయిందా చేయండి, 12 అయిందా చేయండి, 3 అయిందా చేయండి, పడుకునేప్పుడు చేయండి, లేచేప్పుడు చేయండి, బయటికి వెళ్ళేప్పుడు చేయండి, వచ్చేప్పుడు చేయండి, షాప్కి వెళ్ళేప్పుడు కూడా చేయండి, షాప్ నుంచి ఇంటికి వచ్చేప్పుడు చేయండి, పక్కింట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చేయండి, పక్కింట్లోంచి వచ్చిన తర్వాత చేయండి. పోయేటప్పుడు నా నోటికి ప్రభువా నీవు కంచె వేయమని చేయము, వచ్చిన తర్వాత ప్రభువా నేను ఏ దురాత్మను మోసుకోకుండా రాకుండా ఉండగా సహాయం చేయమని చేయము. ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడి చిత్తమును జరిగించిన దానవవుతున్నావు. అది ప్రభువా ప్రభుని పిలుచువారనే గుంపు నుంచి పక్కకి జరగబడి పరలోక రాజ్యంలో పెట్టబడుతున్నావు. అలాంటి స్థితి దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మోషేష్ బ్రదర్ గారు చెప్పబడిన వాక్యమును బట్టి మనందరూ కూడా కార్యం జరుగులాగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన
మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నాయన విత్తబడిన వాక్యము తండ్రి ప్రభావ మా అందరిలో ఫలింపచేయమని ప్రార్థన చేయించండి నాయన తండ్రి ప్రభా. ప్రార్థన తండ్రి ప్రభావ మరి నాయన ఇది మరి నాయన ఏ విధంగా చేయాలో తండ్రి ప్రభావ మరి నాయన అనేక మాదిరులను చూపినటువంటి దేవుడు ప్రభా. నాయన తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ప్రార్థనను తండ్రి ప్రభా నిజమైనటువంటి ప్రార్థనను నిజంగా ముర్రపెట్టే ప్రార్థన మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయించు ప్రభువా. అనుగ్రహించే తండ్రి ప్రభా మరి నాయన ఇదిగో తండ్రి ప్రభా విన్న వాక్యము మా అందరిలో ఫలింపచేయమని ప్రార్థన చేయించు ప్రభువాల తండ్రి. దయగల రాజా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ప్రతి హృదయంలోనూ తండ్రి ప్రభా మరి నాయన మీరు తండ్రి ప్రభా యొక్క ప్రార్థన ఆత్మను తండ్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తారు. అదేవిధంగా తండ్రి ప్రభా ప్రతి కుటుంబంలోనూ తండ్రి ప్రభా యొక్క ప్రార్థన ఆత్మను కుమ్మరించవలసిందిగా ప్రార్థన చేస్తారు. నాయన తండ్రి ప్రభా వ్యక్తిగత జీవితంలో తండ్రి ప్రభా ప్రార్థనాత్మను కుమ్మరించవలసిందిగా ప్రార్థన చేస్తారు. నాయన తండ్రి ప్రభా నీ యొక్క సంఘం పైన తండ్రి ప్రభా నిజంగా ముర్రపెట్టు ఆత్మను కుమ్మరించవలసిందిగా ప్రార్థన చేస్తారు. నాయన తండ్రి ప్రభా కృపల తండ్రి ప్రభా నువ్వు సర్వశక్తిమంతుడవు ప్రభా. నువ్వు మాకు అడిగితే తండ్రి ప్రభా మరి నాయన ఇచ్చే దేవుడు తండ్రి ప్రభా. మరి ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభా వాటన్నింటిని మేము పొందుకున్నటువంటి విశ్వాసంతో తండ్రి ప్రభా ప్రార్థించే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి తండ్రి ప్రభా మరి నాయన మమ్మల్ని అందరినీ కూడా నీ బలిష్టమైనటువంటి చేతులకు అప్పచెప్తా ఉంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మరి నాయన మమ్మల్ని తండ్రి ప్రభా మరి నాయన ప్రార్థనలు కూడా తండ్రి ప్రభా మీకు అతి సమీపంగా తండ్రి ప్రభా మేము చేరవేరున్నాం తండ్రి ప్రభా. మీ ఎంత నుండి సమాధానాలు పొందుకునే వారిగా తండ్రి ప్రభా మరి నాయన మరి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తాం. ఇదిగో తండ్రి ప్రభా మరి నాయన ఈ యొక్క రాకెట్ యొక్క తండ్రి ప్రభా యుగంలో మేము జీవిస్తూ ఉంటుండగా తండ్రి ప్రభా అలాంటి తండ్రి ప్రభా మరి నాయన ఇదిగో తండ్రి ప్రభా నీతో పెనవేసుకునే భాగ్యమును తండ్రి ప్రభా అలాంటి భాగ్యం అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థన తండ్రి. నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయా తండ్రి ప్రభా మరి నాయన నీ దాసులకున్న తండ్రి ప్రభా మరి నాయన ఇదిగో మన నాయన తండ్రి ప్రభా మీరు ఇచ్చినటువంటి వర్తమానం బట్టి నీకు కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి ప్రభువా. మరి నాయన తండ్రి ప్రభా మరి నాయన ముందున్న దినాలంతట్లో కూడా తండ్రి ప్రభా మరి నాయన నాయన నీ యొక్క తండ్రి ప్రభా అత్యధికమైనటువంటి ప్రత్యక్షతకు ఉన్న తండ్రి ప్రభు మరి నాయన నీ రాజ్య వ్యాప్తిలో బలమైనటువంటి సాధకంగా తండ్రి ప్రభువా మీరు వాడుకునవలసిందిగా ప్రార్థన చేయండి తండ్రి. నాయన ఈ యొక్క తండ్రి ప్రభా మరి నాయన ఉపవాస దినంలో తండ్రి ప్రభా మీరు చూపినటువంటి కృపకై వందనాలు స్తోత్రము చెల్లించుతున్నాము తండ్రి నాయన. ఈ సమయంలో తండ్రి ప్రభా రోగులుగా ఉన్నటువంటి వారి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేయించున్నాము తండ్రి. వారందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామంలో పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగా. నీకు స్తోత్రాలు ప్రభా మరి నాయన. ఈ సహోదరుడు తండ్రి ప్రభా మరి నాయన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి ప్రభా ఆ సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా వారి యొక్క గర్భాలను తెరవాల్సిందిగా ప్రార్థన చేయండి. క్రిస్టియన్ సోదరుని తండ్రి ప్రభా మరి నాయన ఆ యొక్క తండ్రి ప్రభా మరి నాయన ప్రవీణ సోదరుని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగో వారి యొక్క గర్భాలను మీరు తెరవాల్సిందిగా ప్రార్థన చేయించారు. ఇదిగో అనేకులు తండ్రి ప్రభా మరి నాయన ఇదిగో నాయన తండ్రి ప్రభా రక్షణ పొందుకున్నటకు నాయన యవనస్తులుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా మీరు నాయన నీ యొక్క రక్షణ భాగ్యం అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయించారు ప్రభా. తండ్రి సమస్తంలో తండ్రి ప్రభా తోడుకుండవలసిందిగా ప్రార్థన చేయించున్నాం ప్రభా. ఆ స్థల విషయంలో తండ్రి ప్రభా రేపటి దినమున తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మీరే కార్యాలు చేయవలసిందిగా ప్రార్థన చేయించున్నాం అయా తండ్రి ప్రభువా. అక్కడ తండ్రి ప్రభా యొక్క కార్యం నీది ప్రభువా. అయా తండ్రి ప్రభా మరి నాయన మీరు తండ్రి ప్రభా మీరు కార్యాలు జరిగించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం అయా తండ్రి ప్రభా మేము ఏ స్థితిలో ఉండాలో ఏ విధంగా ఉండాలో నాయన తండ్రి ప్రభా మరి నాయన నీ చిత్త ప్రకారంగా నడిపించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం అయ్యా. అయా తండ్రి ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నాయన కార్యం అంతటి కూడా నాయన అధికారులతో మీరు మాట్లాడు అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అయ్యా. మీరు కార్యంలో జరిగించవలసిందిగా ప్రార్థన చేయించున్నామయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. సర్వశక్తి సంపన్నుడ కృప ఉదయకాలం మొదలుకొని నాయన ఆహార పానీయములన్నీ త్యజించి నీకు అతి సమీపముగా నివసించడానికి ఆశపడినటువంటి ప్రజలు
నీ ప్రార్థనల చేతే కానీ, నీ కీర్తనల చేతే కానీ, నీ వాక్యము చేతే కానీ సంతృప్తి చెందుతూ ప్రభువా నీతో అత్యంత సమీపంగా నివసించడానికి వీరు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రభు మీరు ఆశీర్వదించండి. వీరిలో సత్యము కోసం వెతుకుతున్న వారికి ప్రత్యక్షతను, అనారోగ్యంతో ఉండి ఆరోగ్యాన్ని వెతుకుతున్న వారికి ఆరోగ్యమును, నాయన బలమైన అభివృద్ధిని కోరుతున్న ప్రతి ఒక్కరికి నీ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రభువా నిస్సి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ కుమార్తె నిజంగా అనేకమైనటువంటి నొప్పుల చేత చిన్న వయసులోనే బాధపడుతున్నటువంటి ఆ కుమార్తెను ఓ సర్వశక్తి సంపన్నుడా ఆయన, వారి తల్లిదండ్రులు కూడా అమాయకులు ప్రభు, దయచేసి వారిని క్షమించండి. ఆ కుమార్తెను కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రభువా దయచేసి నా రక్షకుడా ఆ యొక్క రూబెన్ సహోదరుడు యొక్క అతడి చుట్టూ అనుకోని రీతిలో చుట్టుకొనినటువంటి ఆ యొక్క సమస్యను బట్టి కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దుష్ట శక్తుల వలన, ఆత్మల వలన ఆ సమస్య అధికం కాకుండా ఉండలాగున నీ బలమైన ఆత్మ చేత దాన్ని గద్దింపజేయమని, దాన్ని నియంత్రించి అది నీ కుమారుడి పైన ప్రభావ ఏమాత్రం ప్రభావితం చెందకుండా అతనినేమి అతని బంధువులనేమి అది వదులులాగా కృప చూపండి. అంతేకాకుండా జాషువా సహోదరుడి యొక్క అంబ్లికల్ హెర్నియా విషయంలో కూడా నాయన నువ్వు కృప చూపుతున్నావని మేము నమ్ముతా ఉన్నాం. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. నా చెవి యొక్క విషయంలో కూడా మా దేవ నువ్వు ఉన్నవాడవు, అనువాడవు, నీవే నాయన సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తాను. అంతేకాకుండా ఆ క్రిస్టియన్ ప్రవళిక సహోదరుల యొక్క నాయన, అంతేకాకుండా అనిత సహోదరి యొక్క, ఆ సోని సహోదరి యొక్క వారి గర్భాలు మీరు తెరవమని ప్రార్థిస్తా ఉన్నాను నాయన. ఈ సంఘంలో గర్భమును మోస్తున్నటువంటి కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యం తెచ్చండి. పాలిచ్చు తల్లులను కూడా మీరు కాపాడండి ప్రభు. ఆ చంటి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి నాయన. అంతేకాకుండా ప్రభు ఆ కాలి గాయంతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క డేవిడ్ రాజ్ సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షమించండి తండ్రి. అంతేకాకుండా ప్రభు అనారోగ్యంతో ఉన్నటువంటి పీటర్ పాల్ని కూడా సంపూర్ణమైన స్వస్థతలోనికి కుమారుని మీరు నడిపించవచ్చు. ఆయన వ్యాపారాల నిమిత్తము, నాయన ఉద్యోగాల నిమిత్తము, ఆయన తర్వాత నాయన భవిష్యత్ కార్యాచరణ ఏమై ఉన్నదో ఆయన ఆశపడుతున్నటువంటి నీ ప్రియమైన పిల్లల విషయంలో కూడా గొప్పదైన మార్గాలు తెరవమని ప్రార్థిస్తాను. అంతేకాకుండా సర్వశక్తి సంపన్నుడా ఆ పెదపరియ, పాతాలపల్లి నాయన అక్కడ ఉన్నటువంటి ఆ సహోదరుడు ఏలియా సమయల్ గారి యొక్క వారి పరిచర్యల్ని, వారి సంఘాలను మీరు దీవించండి నాయన. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి నాయన ఆ సుందరపల్లి సంఘాన్ని కూడా మీరు నేను క్షమించి దాన్ని సరిచేయమని ప్రార్థిస్తాను. సర్వోన్నతమైన తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క స్వార్థ వర్తమానం తెలియబడాలనే ఆలోచనతో ప్రభువా మేము చేస్తున్నటువంటి ఈ ప్రయాసంలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని వెన్నంటి ఉండి తోడుగా నడిపించినందుకు మీ కృతజ్ఞతలు ప్రభువా. ఈ కార్యాలు మేము చేయలేము. అనేకులు ప్రభు ఈ మాటల ద్వారా బలపరచబడుతున్నారంటే ఇదంతా కూడా నీ చిత్తంలో ఉన్న భాగమే. నీ కృప కనుక నీవే నడిపించుచున్నావని నమ్ముతా ఉన్నాం ప్రభు. హైదరాబాద్లో ఉన్నటువంటి సంఘ విషయంలో కూడా మీరు గొప్పదైన మార్గాలు తెరవమని ప్రార్థిస్తాను. సత్య సహోదరికి కుమారుల విషయంలో కూడా మెత్తడి హృదయాలు దయచేయండి. క్షమించండి. యవనస్తులు తెలియక చేసినటువంటి తప్పిదాలను ప్రభువా దయచేసి మీరు మన్నించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన. వారి కోపాలని, వారి ఉగ్రతను తీసివేసి లోబడినటువంటి ఆత్మల్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా ఆయన డానియల్ సహోదరి యొక్క వెన్నుపూస విషయంలో ఉన్న సమస్యను తీసివేయండి. అంతేకాకుండా కుమారుడు యొక్క వివాహ విషయంలోనూ వారి యొక్క గృహ నిర్మాణ విషయంలో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తాను. అంతేకాకుండా ప్రభువా నాయన రేపటి దినంలో జరగబోతున్నటువంటి ఆరాధనలోను నాయన వీనింగ్ సెరమనీలో కూడా తోడుగా ఉన్నాడు. ఎల్లుండి దినంలో జరగబోతున్నటువంటి గృహ ప్రతిష్ట విషయంలో కూడా కనికరం చూపండి. నీతి సూర్యుడ, ఈ పిల్లలు ప్రభు బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరందరికీ బలాన్ని చేకూర్చండి. వీరందరూ ప్రభు నీలో బలపడాలని మేము చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని మీరు స్థిరపరచమని ప్రార్థిస్తా ఉన్నాం నాయన. వారికి క్రమశిక్షణ నేర్పించడం కొరకే నీ లేఖన ప్రకారంగా మేము చేస్తున్న పనులకు అనేకులకు ప్రభు మేము బలంగా శిక్షిస్తున్నట్టు కనబడుతున్నప్పటికీ నాయన మా అంతరంగంలో ఏ ఉద్దేశం ఉండదో నీకు సమస్తం ఎరిగినవాడు నాయన. క్రమపరచమని ప్రార్థిస్తా ఉన్నాం. కృప చూపండి ప్రభు. సంఘంలో అనేక మంది దుష్ట శక్తులు నేను అనేక మంది ద్వారా వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నీ ఉండగా మేము దేనికి భయపడటం లేదు నాయన. నీవే సరిచేయము. ఈ ఐక్యతను, ఈ సఖ్యతను, ఈ సహవాసంను చెడగొట్టుటకు ప్రభు దుష్టుడు ఏ ఒక్కరిలో దూరకుండా ఉండలాగానే మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. కనికరం చూపమని నాయన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా సర్వశక్తి సంపన్నుడ నాయన దైవదర్శనం గారి హోటల్ విషయంలో కూడా ఆ ఆశీర్వాదపు తాళములను మీరు తెరుస్తున్నందుకు వందనాలు.
ప్రార్థన అనే తలపు చెవితో మేము తెరుస్తూ ఉన్నాము నాయన. మీరే ఆ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు గుండా కుమారులని ఆ సమస్తాన్ని కూడా మీరు నడిపింపజేయమని ప్రార్థిస్తాము ఆయన. అంతేకాకుండా నెవిల్పల్ సహోదరి యొక్క ఆ గృహప్రవేశం గృహప్రతిష్ఠ విషయం అంతట్లో కృప చూపండి నాయన. మీరే కృప చూపి సహాయం దయచేయండి నాయన. సువార్తమ్మ గారి యొక్క కంటి చూపు విషయంలో కూడా మీరే కొంత ఊరటను అనుగ్రహించండి నాయన. క్షమించండి, బలపరచండి నాయన. ఆర్థిక సమస్యతో బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారు నాయన. వారందరికీ కూడా మీరు విడుదల కలిగించేయండి ప్రభువా. ఈ ప్రజలు నిన్ను మాత్రమే నమ్ముకుని ఉన్నవారు గనుక నీ యొద్ద నుంచి మాత్రం వీరికి సహాయం రావాల్సినదై ఉన్నది. నీవే వీరిని జ్ఞాపకం చేసుకొని బలపరిచి స్థిరపరచమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. Thank you, Jesus. Thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.